సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే మనకి జూన్ 5th నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. సో వాటిని మీరు ఏంటంటే బాగా రాయాలి అంటే ఒకసారి మనం కంప్లీట్ రివిజన్ అయితే చేసుకోవాలి. సో ఈ వీడియోలో మేము ఏం చేస్తున్నామంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ని మోస్ట్లీ కవర్ చేస్తూ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో ఆ ఈ వీడియోలో కంప్లీట్గా మేము డిస్కస్ చేస్తున్నాము. సో వీటిని 1 by 1 ఆ క్వశ్చన్స్ ఎలా పెట్టామంటే టాపిక్ వైజ్గా మాట. సో ప్రతి టాపిక్ నుంచి అరౌండ్ 3 క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ టాపిక్ని కవర్ చేస్తూ ఆ 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మీరు ఎండ్ వరకు చూస్తే ఒకవేళ అన్ని టాపిక్స్ రిలేటెడ్గా మీరు క్లియర్గా నేర్చుకోగలుగుతారు. ఇంకా మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్ ఉందనుకోండి కామెంట్స్లో పెట్టండి. వాటి రిలేటెడ్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెంచి ఏదైనా వీడియో చేయడానికి పాసిబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాము. సో మనం 1 by 1 క్వశ్చన్స్కి వెళ్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సమ్ ఆఫ్ 30,000 rupees is invested on compound interest of 7.5% per annum. What is the sum at the end of the second year అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సింపుల్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించింది. సో ఇక్కడ 30,000 rupees ఇచ్చారు ఇన్వెస్ట్మెంట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.5% అండి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ అమౌంట్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ 30,000 ఉంది కదండి, ఇది ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. సో 30,000 ఏదైతే ఉందో అది మనకి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 30,000 మీద మనం 7.5% ఇంట్రెస్ట్ దీని మీద యాడ్ చేసి మనం నెక్స్ట్ సమ్ని రాయాలి. సో 7.5% అంటే ఎలా రాస్తామండి, ముందు 5% రాయండి. ఎప్పుడైనా మీకు 10% అంటే 3,000 అండి, లాస్ట్ 0 వదిలేయండి. సో అది 10%. అందులో ఆఫ్ ఏదైతే ఉందో అది 5% వాల్యూ అండి, అంటే 1,500. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఆఫ్ రాశారనుకోండి అది 2.5% అండి. సో 1,500లో ఆఫ్ అంటే 750. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుందండి 2250. ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అండి. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ యాడ్ చేసాం. సో ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి, 32,250 రూపీస్ మాట. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ యాడ్ అయిన తర్వాత. కానీ మనకి ఎప్పుడు అడుగుతున్నాడు, సెకండ్ ఇయర్ తర్వాత అడుగుతున్నాడు. అంటే మరలా సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయింది కదా, దీని మీద మరలా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, అంతేగాని ఇనీషియల్ సమ్ మీద క్యాలిక్యులేట్ చేయకూడదు. సో ఈ 32,250 ఉంది కదండి, దాని మీద మనం మళ్ళీ 7.5% క్యాలిక్యులేట్ చేయాలి. సో దీనికి 5% కావాలి. సో 5% అంటే ఏం చేస్తాం, 10% అంటే 3,225 కదా, ఇందులో ఆఫ్ రాయాలండి. సో ఇందులో ఆఫ్ అంటే ఎంత అవుద్ది, 2 16s 32, తర్వాత 2 1s 2 అండి, మరలా మనకి 2 2s 5, ఇది 10% కదా, పాయింట్ ఉంటుంది, 2 5s 10, ఇది 5%. అంటే ఈ నెంబర్లో నేను ఆఫ్ రాశాను, దాన్ని 5% వాల్యూ అని రాస్తున్నాం. మరలా 2.5% అండి, అంటే ఇందులో ఆఫ్ మాట. 2 8s 16, 0 2 6s 12, 2 2s 4, 2 5s 10. ఇది యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఇది 2418.75. సో ఈ ఇంట్రెస్ట్ అంటే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ మాట, ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అండి, ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 30,000 మీద క్యాలిక్యులేట్ చేసాం, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 32,250 మీద క్యాలిక్యులేట్ చేసాం. సో ఇది యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే 8 6, అలాగే ఇది ఒక 6 అండి, నెక్స్ట్ 4. సో 34,668.75 అండి. చూడండి, 34,668.75 అంటే మనకు ఆప్షన్ డి అనేది ఆన్సరు. అయితే ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎప్పుడు కూడా ఇనీషియల్ అమౌంట్ మీదే క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఏంటంటే ఒకవేళ ఇంకా ఏమైనా క్యాలిక్యులేట్ చేయాలనుకోండి అమౌంట్ ఫార్ములా కూడా వాడొచ్చండి, P × 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ n. ఇక్కడ P అంటే వాడిచ్చిన ఇన్వెస్ట్మెంట్ని వేసుకోవాలి, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి 7.5 యూస్ చేయాలి, n అంటే 2 ఇయర్స్ కాబట్టి 2 యూస్ చేయాలి. యూస్ చేసి మీరు ఇది యూస్ చేసి చేసిన ఈ సమ్కి మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు. సో ఈ రెండు మెథడ్స్లో ఏదైనా మనం ఫాలో అవ్వచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, అంటే ఇది అమౌంట్ ఫార్ములా అండి. ఒకవేళ ఇంట్రెస్ట్ అడిగారు అనుకోండి ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ మైనస్ చేసేయాలి. సో అప్పుడు మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది అమౌంట్ డైరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసింది కూడా కాంపౌండెడ్ అమౌంటే. అలాగే నెక్స్ట్, వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 rupees at 12% per annum ఫర్ 5 years అడుగుతున్నారు. ఈసారి సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇందాక మనం కాంపౌండెడ్ అమౌంట్కి ఫార్ములా నేర్చుకున్నాం కదా, ఇక్కడ డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్కే ఫార్ములా ఉంటుందండి. సో PTR/100 మీరు ఈ ఫార్ములాలో కానీ ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనం డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేవచ్చు. P అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే 10,000 అండి, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%, సో T అంటే టైం పీరియడ్ 5 years. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అలా కాకుండా సో మనం ఏంటంటే డైరెక్ట్గా 12% కదండి ఇయర్కి,
5 years కంటే 12 into 5 అంటే 60% అండి ఇంట్రెస్ట్. దేని మీద? మన ఇన్వెస్ట్మెంట్ మీద. ఇన్వెస్ట్మెంట్ ఎంత? 10,000. దీని మీద 10% అంటే 1,000 అండి. సో మనకి ఇక్కడ మనకి 60% కావాలి అంటే ఏం చేయాలి? 1,000 ఇంటూ మనకి 10% అంటే 1,000 కదా, మరి 60% అంటే ఇంటూ 6 చేయండి. ఇంటూ 6 చేస్తే ఎంత అవుతుందండి? 6,000. సో ఇలా మనం డైరెక్ట్గా మనం దాని ఆన్సర్ రాయొచ్చు, లేదా మీరు ఈ ఫార్ములాని కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఫైండ్ ద సమ్ ఫర్ విచ్ ద డిఫరెన్స్ ఇన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ compounded and the simple interest for 3 years at 5% per annum is 244. సో వాడు ఏం చెప్తున్నాడంటే సమ్ కాలిక్యులేట్ చేయమంటున్నాడు. దేనికి సమ్ కాలిక్యులేట్ చేయమంటున్నాడు? కాంపౌండెడ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చాడు, సమ్ కాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత ఇచ్చారండి? 244 రూపీస్ ఇచ్చారు. సో ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఆ రెండు ఇంట్రెస్ట్లకి డిఫరెన్స్ 244 రూపీస్ వస్తుంది. అయితే ఎన్ని ఇయర్స్ పీరియడ్ చెప్పారండి? 3 ఇయర్స్ పీరియడ్ చెప్పారు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందండి? పర్ ఇయర్కి 5% చొప్పున. అంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి, రెండింటికి డిఫరెన్స్ కాలిక్యులేట్ చేస్తే 244 ఇచ్చేసారు. ఎంత అమౌంట్ మీద కాలిక్యులేట్ చేశారు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ కాలిక్యులేట్ చేయాలి. సో అయితే 3 ఇయర్స్ కనేటప్పటికంటే మనం ఎప్పుడైనా డిఫరెన్స్ కాలిక్యులేట్ చేయడానికి మనకి రిజల్ట్ అయితే P ఇంటూ R/100 హోల్ స్క్వేర్ ఇంటూ R/100 + 3. మీరు ఈ ఫార్ములాని వాడినట్లయితే మీకు ఈ ఇన్వెస్ట్మెంట్ కాలిక్యులేట్ చేయొచ్చు. వాడు అడిగింది ఏంటి? P అడిగాడు, డిఫరెన్స్ ఇచ్చాడు 244 అని, అంటే డిఫరెన్స్ ఇచ్చాడు, మనకి ఇన్వెస్ట్మెంట్ కాలిక్యులేట్ చేయమన్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడండి. సో మనం 3 ఇయర్స్ కంటే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఇది 3 ఇయర్స్ ఫార్ములా అండి. ఇది 3 ఇయర్స్కి డిఫరెన్స్కి సంబంధించిన ఫార్ములా అండి. అలాగే మీరు 2 ఇయర్స్కి కావాలనుకోండి, సో 2 ఇయర్స్కి అయితే జస్ట్ ఇది వాడితే సరిపోద్దండి. ఇది 2 ఇయర్స్ ఫార్ములా అండి. సో ఇది 3 ఇయర్స్కి సంబంధించిన ఫార్ములా, ఇది 2 ఇయర్స్కి సంబంధించిన ఫార్ములా మాట, డిఫరెన్స్ కాలిక్యులేట్ చేయడానికి. అయితే నేను వేరే వర్షన్లో వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే 3 ఇయర్స్కి వాడు అడిగాడో మీరు A+B హోల్ క్యూబ్ ఫార్ములా ఉంటుంది కండి, వాటి కోఫిషియన్స్ ఇవి 1331. సో 1331 వేయండి. సో ఫస్ట్ ఇక్కడ ఏం వేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ మనకు తెలియదు కాబట్టి నేను ఎజ్యూమ్ చేస్తున్న నెంబరు 10,000. నాకు ఇన్వెస్ట్మెంట్ తెలియదు, ఇదే కాలిక్యులేట్ చేయాలి, నేను 10,000 అనేది తీసుకుంటున్నాను. సో ఇన్వెస్ట్మెంట్ 10,000, దీని మీద నేను 5% కాలిక్యులేట్ చేయాలి. సో దీని మీద 5% అంటే 10% 1,000 కదా, 5% అంటే 500 అండి, అందులో ఆఫర్ వస్తున్నాం. మరలా దీని మీద నేను 5% కాలిక్యులేట్ చేయాలి. సో దీనికి 10% అంటే 50 అండి, 5% అంటే 25. మరలా దీని మీద నేను 5% కాలిక్యులేట్ చేయాలి. 10% అంటే 2.5. సో 5% కావాలనుకోండి, అందులో ఆఫ్ కదా 1.25. చూడండి, ఇక్కడ నేను 10,000 ఎజ్యూమ్ చేశాను, దీని మీద 5% రాశాను, దీని మీద 5% రాశాను, మరలా దీని మీద 5% రాశాను. సో అలా మొత్తం వాల్యూస్ రాశాను కదా. ఎప్పుడైనా డిఫరెన్స్ అంటే చూడండి, ఈ వాల్యూని తీసుకోవసరం లేదు, ఇది కలపాలి. అది 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అవుతుంది. ఈ రెండు వాల్యూస్ కలపాలి. ఎలా కలపాలి? ఈ రెండు మల్టిప్లై చేయండి 75, ఈ రెండు మల్టిప్లై చేయండి 1.25, అంటే ఎంత వచ్చిందండి? 76.25. అంటే ఇన్వెస్ట్మెంట్ 10,000 అయితే ఇది డిఫరెన్స్, కానీ మనకి డిఫరెన్స్ ఎంత అని తెలుసు అండి? 244 అని ఆల్రెడీ తెలుసు. ఇన్వెస్ట్మెంట్ కాలిక్యులేట్ చేయాలి అంటే ఏంటి? 76.25 వాల్యూ 244. సో ఇప్పుడు మనం ఏంటి? ఇన్వెస్ట్మెంట్ కాలిక్యులేట్ చేయాలి అంటే 10,000 అంటే ఎంత అనేది కాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మనం యూనిటరీ మెథడ్కి వెళ్ళొచ్చండి. సో 244 బై ఈ నెంబర్ మాట, దాన్ని నేను 7625 అని రాస్తున్నాను. 0.25 బదులు ఏం చేస్తున్నాను అంటే బై 100 వస్తుంది కదా, అది పైన వేస్తానండి. ఇంటూ మనం ఏం చేయాలి? 10,000 వేయాలండి. సో ఇది వేసి మొత్తం మనం కాలిక్యులేట్ చేయాలి. సో ఇది కాలిక్యులేట్ చేసాం అనుకోండి, ఇది 25 టేబుల్ నేను డైరెక్ట్గా వాడుతున్నానండి. 25 3s 75, తర్వాత మనకి 125 ఉంటుంది. ఒకేసారి మనం 3 డిజిట్స్ తీసుకుంటాం కాబట్టి 0 పెట్టాలి. 25 5s 125 అండి, అంటే 305. ఇది 25 4s అండి ఇక్కడ. సో మరలా మనం 5 టేబుల్ యూజ్ చేద్దాం. సో 5 6 5 1 అండి, ఇక్కడ 5 2000s, ఇక్కడ 61 4s అండి. సో 4 × 4 16, 16 × 2 అంటే ఎంత అండి? 32,000. ఇలాంటి కాలిక్యులేషన్స్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. సో 32,000. సో ఇది ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడైనా మనకి ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు కాలిక్యులేషన్స్ దగ్గర కంగారు ఉంటుంది, ఓపిక్గా ప్రశాంతంగా చేశారనుకోండి మిస్టేక్స్ రావు, చాలా ఈజీగా చేసేయవచ్చు. ఇది డిఫరెన్స్. అంటే ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎలా కట్టాలో నేర్చుకున్నాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కట్టాలో నేర్చుకున్నాం, అలాగే డిఫరెన్స్ ఎలా కట్టాలో నేర్చుకున్నాం. ఇది మర్చిపోకుండా ఈ కాన్సెప్ట్కి రిలేటెడ్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ అండి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సింప్లిఫికేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అండి. సో అంటే కాలిక్యులేషన్స్ బేస్డ్ క్వశ్చన్స్. సో మనకి క్యూబ్స్ కానీ స్క్వేర్స్ కానీ బాడ్మస్ రూల్ కానీ కొంచెం బాగా తెలిస్తే సింప్లిఫికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ అయితే చాలా చిన్న క్వశ్చన్ అండి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి మనకి. సో 150 ఉంది కదా, క్యూబ్ రూట్ ఆఫ్ 150 అడుగుతున్నారు.
సో 150 యొక్క క్యూబ్ రూట్ ఏ రెండు నెంబర్లకి మధ్యలో ఉంటుంది, అంటే క్యూబులు తెలిస్తే చాలు దీనికి ఆన్సర్ పెట్టడానికి. సో 150 యొక్క క్యూబ్ రూట్ ఏదైతే ఉందో ఏ రెండు నెంబర్స్కి మధ్యలో ఉంటుంది అంటే 5 క్యూబ్ 125 అండి, అలాగే 6 క్యూబ్ 216, అంటే 150 అనే నెంబర్ ఈ రెండు నెంబర్స్కి మధ్యలో ఉంది. సో 125కి క్యూబ్ రూట్ 5, 216కి క్యూబ్ రూట్ 6, అంటే ఈ రెండింటికి మధ్యలోనే 150 ఉంది కాబట్టి ఈ 150 యొక్క క్యూబ్ రూట్ కూడా ఏ రెండింటికి మధ్యలో ఉంటుందండి, 5కి 6కి మధ్యలో ఉంటుంది. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక కాలిక్యులేషన్ ఇచ్చారు, ఇది చాలా మంది మిస్టేక్ చేసేదండి, చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఈ వాల్యూ ఉంది కదా, సో ఈ వాల్యూని ఏ విధంగా సింప్లిఫై చేయాలి. ఎప్పుడైనా మనకి ఇలాంటి డివైడెడ్ బై సింబల్ ఉందనుకోండి, ఇంటూ పెట్టి ఆ నెక్స్ట్ నెంబర్ యొక్క రెసిప్రోకల్ రాయాలి, మళ్ళీ తీసి ఇంటూ పెట్టి నెక్స్ట్ నెంబర్ యొక్క రెసిప్రోకల్ రాయాలి, మరలా ఇది తీసి ఇంటూ పెట్టి నెక్స్ట్ నెంబర్ రెసిప్రోకల్ రాయాలి, మరలా ఇది తీసి ఇంటూ పెట్టి నెక్స్ట్ నెంబర్ రెసిప్రోకల్ రాయాలి. సో ఇలా ఆలోచించి మనం సమ్ చేయాలండి. సో ఇక్కడ 3⁴ అంటే ఏంటండి 81, మొత్తం 81 3s అండి. సో 81 3s 243. సో మనకు ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అన్నమాట. సో అంతేగాని 3/3 1 3/3 1 అలా చేసి మాత్రం చేయకండి, తప్పు వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఇలాగే వేయాలి. ఈ ఆపరేషన్ కానీ మీరు ఫాలో అవ్వలేదంటే మిస్టేక్ పడిపోద్ది. సో 3 అనేది మనకి ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. ఇది కూడా సింప్లిఫికేషన్, బాట్మస్ రూల్ బేస్కి వచ్చినానండి. మనం ఇక్కడే సాల్వ్ చేసి వచ్చండి. 17 - 2 అంటే 15, 45 డివైడెడ్ బై 15 అంటే 3, 3 × 5 అంటే 15 అండి. 13 - 15 అంటే ఇది -2. సో 24లో 2 తీస్తే 22. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్. సో ఇవి సింప్లిఫికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అయ్యాయి. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏంటంటే రేషియో ప్రపోర్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి, నెక్స్ట్ 3 క్వశ్చన్స్. సో ఈ రేషియో ప్రపోర్షన్కి వచ్చేటప్పటికి వాడు ఏమడుగుతున్నాడు అంటే థర్డ్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. అంటే ప్రపోర్షన్ అనేది ఖచ్చితంగా అందరికీ తెలిసి ఉండాలి. సో జనరల్గా ప్రపోర్షన్ అంటే ఏంటండి, ఏవైనా రెండు రేషియోస్ ఈక్వల్గా ఉంటే దాన్నే ప్రపోర్షన్ అంటారు. A/B = C/D ఇలా ఉంటే దీన్ని ప్రపోర్షన్ అని చెప్తాం. సో A/B = C/D అని రాస్తారు. సో ఫైనల్గా AD = BC అవుతుంది, అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ = ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఇది ప్రపోర్షన్ యొక్క డెఫినేషన్. మరి కంటిన్యూడ్ ప్రపోర్షన్లోనే థర్డ్ ప్రపోర్షన్ అనే టర్మ్ వస్తుందండి. సో కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటే ఏంటి, ఏదైనా మనకి ప్రపోర్షన్లో అండి సెకండ్ థర్డ్ టర్మ్స్ ఈక్వల్ అవ్వాలి. అంటే సెకండ్ టర్మ్ B, థర్డ్ టర్మ్ కూడా B అయ్యి లాస్ట్ థర్డ్ టర్మ్ మారుతుంది అన్నమాట. చూడండి, సెకండ్ది థర్డ్ది ఈక్వల్గా ఉండి ఇది మారుతుంది. సో ఇలా ఉంటే దీన్ని కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటారు. అంటే సెకండ్ ప్రపోర్షన్ థర్డ్ ప్రపోర్షన్ ఈక్వల్గా ఉన్నదాన్నే కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటారు. ఇందులో ఈక్వల్ టర్మ్ B ఉంది కదండి, దీన్ని మీన్ ప్రపోర్షన్ అని పిలుస్తారు. ఈ C ఏదైతే ఉందో దాన్ని థర్డ్ ప్రపోర్షన్ అంటారు. ఇక్కడ వాడు అడిగింది ఏంటంటే థర్డ్ ప్రపోర్షన్ అడిగాడు. సో దీని ఏ నెంబర్స్కి అడిగారండి, 16కి 13 6కి. సో 16 36 రాయండి, మరలా 36 రాయాలి, తర్వాత థర్డ్ ప్రపోర్షన్ అంటే C, ఇది కాలిక్యులేట్ చేయాలి మనం ఇప్పుడు. సో మనకి ఎప్పుడైతే థర్డ్ ప్రపోర్షన్ అడిగాడో C అడిగినట్లు మాట, మీన్ ప్రపోర్షన్ అడిగితే B అడిగినట్లు. సో ఇక్కడ AB ఇచ్చి C కాలిక్యులేట్ చేయమంటున్నారు. సో మనకి AB ఇచ్చి C కాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి B రిపీట్ అవుతుంది కదండి, 36 రాసాం. ఇప్పుడు C కాలిక్యులేట్ చేయాలి. సో డెఫినేషన్ ఏంటండి, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ = ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే 16 × C = 36 × 36 అండి. సో ఇప్పుడు మనకి C కావాలనుకోండి, 36 × 36 / 16, 4 4s 4 9s మరలా 4 9s అండి, 9 9s ఎంత అవుతుందండి 81. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ C అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్ అండి, 3/5 ఆఫ్ ఏ బాటిల్ ఈజ్ ఫిల్డ్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది ఫిల్డ్ పార్ట్ టు ది ఎంప్టీ పార్ట్. సో ఒక బాటిల్లో 3/5 ఫిల్ చేశారంట, ఫిల్ అయిన పార్ట్కి ఎంప్టీ పార్ట్కి రేషియో కట్టాలండి. సో ఫిల్డ్ పార్ట్ ఎంత ఇచ్చాడండి, 3/5. అంటే ఇంకా ఎంప్టీ పార్ట్ అంటే రిమైనింగే కదా, రిమైనింగ్ అంటే ఇప్పుడు కూడా మీరు ఎలా చూడాలంటే 3కి 5కి డిఫరెన్స్ ఎంత అండి, 2/5 మాట. సో 3/5 ఫిల్ అయిందంటే 2/5 అనేది ఎంప్టీ పార్ట్. సో వీడేమడిగాడండి, ఫిల్డ్ పార్ట్కి ఎంప్టీ పార్ట్కి రేషియో. ఇది గుర్తుపెట్టుకోండి, ఫిల్డ్ పార్ట్కి ఎంప్టీ పార్ట్కి రేషియో అడిగారు. మళ్ళీ ముందు ఎంప్టీ తర్వాత ఫిల్డ్ రాసికూడదు, ఎందుకంటే ఆన్సర్స్ అలా ట్విల్ట్ చేస్తుంటారు అన్నమాట. సో మీరు అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఫిల్డ్ పార్ట్కి ఎంప్టీ పార్ట్కి రేషియో కావాలి. ఇది ఫిల్డ్ పార్ట్, ఇది ఎంప్టీ పార్ట్ కదా, రేషియో కట్టామనుకోండి 5 క్యాన్సిల్ అయిపోద్ది. సో మనకు ఆన్సర్ ఏంటండి, 3:2 అనేది ఫిల్డ్ పార్ట్కి ఎంప్టీ చేసినటువంటి పార్ట్కి రేషియో మాట. నెక్స్ట్ వన్, సో మనకి చూడండి 1.5x = 0.05y అని ఇచ్చారు. తర్వాత y - x / y + xకి క్లోజెస్ట్ వాల్యూ కాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఏంటి ఇచ్చారండి, 1.5x = 0.05y అని ఇచ్చారు. సో ఇది మనకి ఇచ్చిన వాల్యూ. దీని నుంచి మనకి ఏం కాలిక్యులేట్ చేయమంటున్నారు, y - x / y + x కాలిక్యులేట్ చేయమంటున్నారండి. దీనికి క్లోజెస్ట్గా ఉన్న వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంట. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఏది దీనికి క్లోజెస్ట్గా ఉంటుంది. సో ఈ వైని ఇటు పట్టుకొచ్చేయండి, ముందు x/y అవుతుంది. ఈ y ఇటు పట్టుకొచ్చి 1.5 అటు పట్టుకెళ్ళండి, 0.05/1.5. ఇది x/y వాల్యూ. కానీ మనకి ఇది కదా వాడు అడిగాడు, నేను అందుకని దీన్ని రెసిప్రోకల్ చేస్తున్నానండి. అంటే y/x రివర్స్ చేస్తాను అనమాట.
సో 1.5/0.05. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దీనికి నేను డివిడెండ్ అండ్ కాంపోనెంట్ అనే ప్రాపర్టీని అప్లై చేస్తున్నాను. డివిడెండ్ అంటే ఏం చేయాలి? ఈ రెండింటికి మైనస్ చేయాలి. కాంపోనెంట్ అంటే ఈ రెండు కలపాలి. అలాగే ఇక్కడ కూడా చేయాలండి సేమ్. 1.5లోంచి 0.05 తీయాలి. ఇక్కడ కిందన ఏం చేయాలి? 1.5కి 0.05 యాడ్ చేయాలి. సో ఇప్పుడు డైరెక్ట్గా మనకు కావాల్సిన వాల్యూ అదే కదా, అదే వస్తుంది అన్నమాట. దీన్ని డివిడెండో అండ్ కాంపోనెంటో అంటారు. సో ముందు మైనస్ చేశాను, తర్వాత యాడ్ చేశాను. సో ఈ రెండింటికి డిఫరెన్స్ రాయాలి. సో 1.5లో సో మనం ఏం చేయాలండి? 1.5లో 0.05 మైనస్ చేసేయండి. సో తీస్తాం అనుకోండి 5, 4 నెక్స్ట్ 1 అంటే 1.45 వచ్చిందండి. అలాగే రెండింటిని యాడ్ చేయాలి మనం. 1.5కి 0.05 యాడ్ చేస్తే 1.55 అండి. ఈ పాయింట్ తర్వాత ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్సే ఉన్నాయి కాబట్టి మనం 145/155 అని ఇవ్వచ్చు. సో దీన్ని 5తో డివైడ్ చేస్తే 5 3s 5 1s, తర్వాత 5 2s 5 9s అండి. 29/31 అంటే 29ని మీరు 31తో డివైడ్ చేస్తే దాని క్లోజెస్ట్ వాల్యూ ఏంటో తెలుస్తుంది. సో 29ని 31తో డివైడ్ చేయాలి. 0 పాయింట్ పెట్టండి 0. సో 31 9s అండి. 9 1s 9, 9 3s 27. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ అయితే 1. సో ఇక్కడ 10 - 9 అండి 1, 8 - 7 1 ఉంది. సో పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు 31 4s అంటే ఎక్కువైపోద్దండి 3s అంటే 0.93 ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉందండి మనకి? ఆప్షన్ సి. సో 0.935 అనేది మనకి ఎగ్జాక్ట్గా రిజల్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్ వన్ అండి. సో మనకి రేషియో ప్రపోర్షన్ రిలేటెడ్గా ముందు చేసినవండి. ఇప్పుడు మనం చేస్తున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించినవండి. నెక్స్ట్ 3 క్వశ్చన్స్. సో ఇక్కడ ఏంటంటే ఏ ట్రైన్ ఈజ్ మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 180 km/h అన్నారు. సో దాన్ని మీటర్/సెకండ్స్లోకి మార్చాలి. ఇది ఒకటి చాలా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అండి. km/h నుంచి మీటర్/సెకండ్స్లోకి ఎప్పుడైనా మార్చాలి అంటే మీరు 5/18తో మల్టిప్లై చేయాలండి. అప్పుడు అది మీటర్/సెకండ్స్లో కన్వర్ట్ అయిపోతుంది. ఒకవేళ మీటర్/సెకండ్స్లో ఉన్న దాన్ని km/hలోకి మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేయాలండి. మీరు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీటర్/సెకండ్ అంటే చిన్నది, అందుకని చిన్న నెంబర్ పైన ఉండాలి 5/18. km/h అనేది పెద్దది, సో అంటే పెద్ద నెంబర్ పైన ఉండాలి. మీరు km/h అంటే పెద్ద నెంబర్కి మార్చుతున్నారు కాబట్టి పెద్ద నెంబర్ పైన వేయండి. మీటర్/సెకండ్ అంటే చిన్న నెంబర్కి మార్చుతున్నారు కాబట్టి చిన్న నెంబర్ పైన వేయండి. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అవ్వకూడదు. సో ఇది మీటర్/సెకండ్స్లోకి మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. km/hలోకి మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ km/hలో ఉందండి, మనం మీటర్/సెకండ్స్లోకి మార్చుతున్నాం కాబట్టి ఏం చేయాలండి? 5/18తో మల్టిప్లై చేయాలి. 18 10s అండి. అంటే ఎంత అవుతుందండి? 50 మీటర్/సెకండ్స్. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ రిజల్ట్ అండి. నెక్స్ట్ వన్. ఏ ట్రైన్ ట్రావెలింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 69 km/h. సో ద ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఉందండి? 69 km/h స్పీడ్తో వెళ్తుందంట. పాసెస్ ఎలక్ట్రిక్ పోల్ ఇన్ 8 seconds. అంటే ఒక పోల్ని దాటడానికి 8 seconds టైం పడుతుందని చెప్పారు. అండ్ ఏ ప్లాట్ఫామ్ ఇన్ 32 seconds. ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి అయితే 32 seconds పడుతుందంట. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్? సో ఆ ప్లాట్ఫామ్ యొక్క లెంత్ కాలిక్యులేట్ చేయమంటున్నారండి. సో జనరల్గా మనం అండి ట్రైన్ ఒక పోల్ అనొచ్చు, లేదా పర్సన్ అనొచ్చు, లేదా ట్రీ అనొచ్చు, దాన్ని క్రాస్ చేయాలంటే ట్రైన్ కంప్లీట్గా దీన్ని దాటి వెళ్ళాలండి. ఈ పొజిషన్లో ఉండాలి. ఇది ట్రైన్ అనేది ఆ పోల్ని క్రాస్ చేసిందని అర్థం. సో ఇలా క్రాస్ చేసి వెళ్ళాలంటే ట్రైన్కి ఎంత లెంత్ ఉందో అదంతా దాన్ని దాటి వెళ్ళిపోవాలి. అంటే ట్రైన్ యొక్క లెంత్ మొత్తం ఈ పోల్ని క్రాస్ చేసి వెళ్ళాలి. అంటే ఈ పాయింట్లో ఉండాలన్నమాట ట్రైన్ అనేది. అలా ఉంటేనే అది క్రాస్ చేసినట్లు. అలా కాకుండా ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలనుకోండి, సో ఈ లెంత్ మొత్తాన్ని కవర్ చేస్తూ ట్రైన్ ఈ పొజిషన్కి రావాలి. ఇది ప్లాట్ఫామ్ అన్నా, టన్నల్ అన్నా, బ్రిడ్జ్ అన్నా ఎప్పుడైనా కూడా ఈ లెంత్ని కవర్ చేయాలి. ఈ లెంత్ అంటే ఏంటి? ఇక్కడ పోల్ని దాటడానికి ట్రైన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్కి ఈక్వల్. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్లాట్ఫామ్ దాటడానికి ట్రైన్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందంటే ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ రెండు కలిపి తీసుకోవాలి. ఎందుకంటే ఈ డిస్టెన్స్ కవర్ చేయాలి, మళ్ళీ ట్రైన్ ఎంత లెంత్ ఉందో అంత ముందుకు వెళ్ళాలి. సో ఈ రెండు కవర్ చేయాలి. ఇక్కడైతే ఓన్లీ ట్రైన్ లెంతే కవర్ చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ పోల్ని క్రాస్ చేయడానికి 8 seconds. అంటే ఏంటి? ట్రైన్ లెంత్కి 8 seconds అని చెప్తున్నాడు వాడు సింపుల్గా. ఎందుకంటే ట్రైన్ లెంతే కదా పోల్ని దాటాలంటే. అలాగే ప్లాట్ఫామ్ దాటడానికి 32 seconds అంటున్నాడు. అంటే ఈ రెండింటికి కలిపి 32 seconds. ఇందులో ఆల్రెడీ ట్రైన్కి 8 seconds అని తెలుసు కదా. అంటే ఓన్లీ ప్లాట్ఫామ్కి ఎంత టైం పడుతుందండి? 32 - 8 అంటే 24 seconds అండి. అంటే ప్లాట్ఫామ్ ఒక్కదాన్ని ట్రైన్ క్రాస్ చేయడానికి 24 seconds టైమే పట్టింది. సో ఎందుకంటే ఇది ట్రైన్కి పట్టిన టైం. ఎందుకంటే ట్రైన్ అనేది రెండు చోట్ల అదే కదా. ఈ పోల్ దాటేటప్పుడు అదే ట్రైన్, ప్లాట్ఫామ్ దాటేటప్పుడు అదే ట్రైన్. కాబట్టి ట్రైన్ యొక్క లెంత్కి 8 seconds పడుతుంది ఎక్కడైనా. సో ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఓన్లీ ప్లాట్ఫామ్ క్రాస్ చేయడానికి 24 seconds. ఇప్పుడు వాడేమడుగుతున్నాడు? లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ అడుగుతున్నాడు. అంటే 24 secondsలో ట్రైన్ ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేసిందో అదే ప్లాట్ఫామ్ లెంత్ అవుతుంది. సో 24 secondsలో ట్రైన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే ఏం చేయాలండి? స్పీడ్ ఇంటూ టైం. మనకి ఇక్కడ
టైమ్ అండ్ డిస్టెన్స్లో అండి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే ఫార్ములా మనకి. సో మనకి డిస్టెన్స్ ఇక్కడ రాయండి, ఇక్కడ స్పీడ్, ఇక్కడ టైము. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం అండి, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైము, టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అండి. సో ఇలా మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిస్టెన్స్ కావాలి, సో స్పీడ్ ఇంటూ టైం వాడాలి. స్పీడ్ ఎంత ఉంది మనకి 69 km/h. అయితే మనకి లెంత్ అనేది మీటర్స్లో ఉంది కదా, మీరు ఎప్పుడు కూడా ప్రాపర్ యూనిట్స్ మెయింటైన్ చేయాలండి. ఒకవేళ స్పీడ్ km/hలో ఉంటే టైం అవర్స్లో ఉండాలి, టైం అనేది అవర్స్లో ఉండాలి, డిస్టెన్స్ అనేది కిలోమీటర్లో ఉండాలి. స్పీడ్ అనేది మీటర్/సెకండ్స్లో ఉందనుకోండి, టైం అనేది సెకండ్స్లో ఉండాలి, డిస్టెన్స్ అనేది మీటర్స్లో ఉండాలి. ఈ ప్రాపర్ యూనిట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ మనకి టైం సెకండ్స్లో ఉంది కాబట్టి స్పీడ్ని కూడా మనం మీటర్/సెకండ్స్లోకి మార్చుకుందాం. ఎందుకంటే ఆన్సర్లో కూడా మనకి ప్లాట్ఫామ్ లెంత్ అంటే మీటర్స్లోనే ఇస్తారు. సో మీటర్/సెకండ్స్లోకి మార్చాలి అంటే ఏం చేయాలండి, 5/18తో మల్టిప్లై చేయాలి. సో 69 × 5/18 చేస్తే మీటర్/సెకండ్స్లోకి మారుతుంది. ఇది స్పీడ్ ఇంటూ టైం చేస్తే డిస్టెన్స్ వస్తుంది. ఈ డిస్టెన్స్ దేనికి ఈక్వల్గా ఉంటుందండి, ప్లాట్ఫామ్ యొక్క లెంత్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇక్కడ 6 3s 6 4s అండి, తర్వాత 3 టేబుల్ 3 2s, తర్వాత 3 3s అండి. సో ఇక్కడ 20 అండి, 23 × 20 అంటే 460 మీటర్స్. ఇది మనకి ప్లాట్ఫామ్ యొక్క లెంత్. సో ప్లాట్ఫామ్ యొక్క లెంత్ ఎంత అండి, 460 మీటర్స్. అంటే నేనేం చేశాను, ఓన్లీ ప్లాట్ఫామ్కి పట్టే టైమే తీసుకున్నానండి. ఆ టైంని స్పీడ్తో మల్టిప్లై చేస్తే ప్లాట్ఫామ్ యొక్క లెంత్ అనేది అడ్జస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ వన్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 cars లీవ్ సిటీ ఏ at 8:30 AM and 8:45 AM. 2 కార్లు ఉన్నాయంట. ఒక సిటీని ఒకటి 8:30కి లీవ్ చేస్తుందండి ఫస్ట్ది, సెకండ్ది 8:45కి అండి. అంటే రెండింటికి కొంచెం టైం గ్యాప్ ఉంది. ఫస్ట్ వన్ 8:30కి స్టార్ట్ అయింది, సెకండ్ వన్ 8:45కి అండి. సో ఫ్రమ్ సిటీ బి ద కార్స్ మూవ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 45 km/h అండ్ 54 km/h. ఫస్ట్ది ఏదైతే ఉందో అది 45 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. సెకండ్ది ఏదైతే ఉందో అది 54 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుందండి. సో ఫస్ట్ వన్ 45 km/h స్పీడ్తో వెళ్తుంది, రెండోది 54 km/h స్పీడ్తో వెళ్తుంది. అయితే ఇక్కడ వీడు ఏమంటున్నాడు, హౌ మెనీ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ సిటీ ఏ, ఇది సిటీ ఏ అండి. సో సిటీ ఏ విల్ ది కార్స్ బీ టుగెదర్, అంటే ఆ సిటీ నుంచి ఎన్ని కిలోమీటర్ల తర్వాత ఈ 2 కార్లు కలిసి ఉంటాయి. అంటే ఏంటి, ఏ నుంచి ఈ 2 కార్లు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి కదా, ఆ మీట్ అయ్యే పాయింట్కి ఇక్కడికి డిస్టెన్స్ క్యాల్కులేట్ చేయాలి. సో అసలు మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. సో యాక్చువల్గా ఫస్ట్ కార్ ట్రావెల్ చేసింది ఎప్పుడండి, 8:30కి 45 స్పీడ్తో, సెకండ్ కార్ 8:45కి 54. దీని స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది ఫస్ట్ కార్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేయగలదు. సో అది క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుందో ముందు క్యాలిక్యులేట్ చేయాలి. అంటే దాన్ని కలవడానికి పట్టే టైం కావాలి. అప్పుడు ఆ టైం తెలిస్తే ఆ టైంలో ఈ సెకండ్ ట్రైన్ ఎంత దూరం అయితే వెళ్ళిందో అదే మీటింగ్ పాయింట్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు 2 ట్రైన్లు అది 2 కార్లు మనకి కలవడానికి ఎంత టైం పడుతుంది, ఈ టైం క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం టైం క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఫస్ట్ ఏంటంటే ఇది బయలుదేరే టైంకి ఆల్రెడీ ఇది కొంత డిస్టెన్స్ కవర్ చేస్తుందండి, ఆ డిస్టెన్స్ కనుక్కోవాలి. చూడండి ఇది ఎప్పుడు బయలుదేరింది, 8:45కి, ఫస్ట్ ఇది ఎప్పుడు బయలుదేరింది 8:30కి. అంటే 15 మినిట్స్లో ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో అది క్యాలిక్యులేట్ చేయాలి. సో 15 మినిట్స్లో అది ఎంత డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తుందంటే 15 మినిట్స్ కదండి, ఇది టైము, దీన్ని అవర్స్లోకి మార్చుతున్నాను, 15/60. సో 15 మినిట్స్ నేను అవర్స్లోకి మార్చానండి, ఇంటూ దాని స్పీడ్ 45. సో అది కవర్ చేసిన డిస్టెన్స్ వస్తుంది. అంటే ఫస్ట్ 15 మినిట్స్లో ఫస్ట్ కార్ ఎంత దూరం వెళ్ళిందో ముందు క్యాలిక్యులేట్ చేయండి, ఆ డిస్టెన్స్ కావాలి ముందు మనకి. సో అది క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, స్పీడ్ ఇంటూ టైం. సో 15 1 15 4. సో డిస్టెన్స్ అనేది 45/4 కిలోమీటర్స్ అండి. సో ఇది కవర్ చేసిన డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ని ఇప్పుడు సెకండ్ ట్రైన్ కవర్ చేయాలి. సెకండ్ ట్రైన్ ఎలా కవర్ చేయాలి, దీనికి ఉన్న ఎక్సెస్ స్పీడ్తో కవర్ చేయాలి. దీన్ని రిలేటివ్ స్పీడ్ అంటారు. సో ముందు డిస్టెన్స్ పైన రాయండి, కిందన ఏం రాయాలంటే రిలేటివ్ స్పీడ్ రాయాలి. ఎందుకంటే ఇది బయలుదేరింది కానీ ఇది కూడా ట్రావెలింగ్లో ఉంది కాబట్టి ఈ రెండింటికి కామన్ స్పీడ్ 45 అండి. అది కాకుండా ఎక్స్ట్రాగా ఏ స్పీడ్ ఉందో ఆ స్పీడ్ తోటి ఈ డిస్టెన్స్ని కవర్ చేయగలం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 9 km/h. సో ఈ ఎక్స్ట్రా స్పీడ్తో మాత్రమే ఈ డిస్టెన్స్ని అది కవర్ చేయగలదు, అప్పుడే కలవగలవు. లేకపోతే రెండింటికి కామన్గా 45 ఉంది కాబట్టి. అందుకని రిలేటివ్ స్పీడ్ ఎప్పుడైనా 2 ఆబ్జెక్టులు సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మైనస్ చేయాలి, అలాగే 2 ఆబ్జెక్టులు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు యాడ్ చేయాలి. ఇది పర్టికులర్గా ట్రైన్స్ ప్రాబ్లమ్స్లో అండి. మళ్ళీ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ వీటిలోనే మారుతుంది, అది కొంచెం మీరు గుర్తుపెట్టుకొని చేయాలి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి డిఫరెన్స్ అయితే 9 కదా. సో ఇక్కడ 45/4/9 అండి. సో ఇప్పుడు మనకి టైం అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తామండి. సో టైం క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి, 45/4 × 1/9. సో ఇలా 9/1 అని తీసుకున్నాం అనుకోండి, ఇలా రాయొచ్చు. అంటే 5/4 అవర్స్ పడుతుంది. అంటే ఏంటి, రెండో కారు ఫస్ట్ కార్ని మీట్ అవ్వడానికి 5/4 అవర్స్. ఈ టైంలో ఈ సెకండ్ కార్ ఏదైతే ఉందో
అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో అదే మనకి సిటీ ఏ నుంచి అది మీటింగ్ పాయింట్కి గల డిస్టెన్స్. సో ఈ టైంలో సెకండ్ కార్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. సో 5/4 అవర్స్ కదా, ఇంటూ సెకండ్ కార్ యొక్క స్పీడ్ ఎంత అండి 54 km/h. ఇది క్యాలిక్యులేట్ చేస్తే సిటీ ఏ నుంచి ఎంత దూరంలో అవి కలుసుకున్నాయో తెలుస్తుందండి. ఎందుకంటే కిలోమీటర్స్లోనే మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి నేను ఎక్కడ మీటర్/సెకండ్స్లో కన్వర్ట్ చేయలేదు. సో 2 2s are 227s అండి. సో 27 × 5 అంటే 135/2. సో 2 6s are 12, 2 7s are 14.5 అండి. అంటే ఎంత అవుతుందండి 67.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ దగ్గర సెకండ్ కార్ ఫస్ట్ కార్ని మీట్ అయింది. ఎక్కడి నుంచి? సిటీ ఏ నుంచి. సో ఇటువంటి క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా మనం చదివి చేయాలండి. మీరు క్వశ్చన్ పెద్దది ఉందనుకోండి కంగారు పడకండి, పీస్ఫుల్గా చదివితే చాలా ఈజీ క్వశ్చనే అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వాటికి వచ్చేటప్పటికండి పర్సంటేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం చేస్తున్నవన్నీ కూడా పర్సంటేజ్ బేస్డ్ టాపిక్ క్వశ్చన్స్ అండి. సో ఇక్కడ ఏమిచ్చారంటే ద డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers ఈజ్ 45. రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఇచ్చారు, 45 అని ఇచ్చారు. సో 2 numbers డిఫరెన్స్ 45 అని ఇచ్చారండి, రెండు నెంబర్ల డిఫరెన్స్. వెన్ 20% ఆఫ్ ది లార్జర్ నెంబర్, ఆ రెండు నెంబర్స్లో లార్జర్ నెంబర్కి ఎంత చేయమన్నాడండి 20%, ఈజ్ యాడెడ్ టు 35% ఆఫ్ ది స్మాలర్ నెంబర్. మళ్ళీ స్మాలర్ నెంబర్కి 35% చేసి యాడ్ చేస్తే రెండింటి యొక్క వాల్యూ 31 వస్తుందంట. అంటే ఈ రెండింటిలో లార్జర్ నెంబర్ ఏదైతే ఉందో, సపోజ్ ఎక్సే లార్జర్ నెంబర్ అనుకున్నాం అనుకోండి, దీనికి 20% చేయాలి, 20% ఆఫ్ ఎక్స్. అలాగే స్మాలర్ నెంబర్ ఏదైతే ఉందో దానికి 35% చేయమన్నాడు, 35% ఆఫ్ వై చేసి యాడ్ చేస్తే 31 వస్తుందంటే ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి మీరు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. వాడు అడుగుతుంది ఏంటంటే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ఒరిజినల్ నెంబర్స్. ఆ రెండు నెంబర్ల యొక్క సమ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అంటే ఏంటి? స్మాలర్ నెంబరు లార్జర్ నెంబరు రెండు కలిపితే ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఒకటి ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో నేనైతే అలా వెళ్ళట్లేదు, సో వేరే అప్రోచ్లో వెళ్దామండి. డిఫరెన్స్ ఆల్రెడీ 45 ఇచ్చారు కదా, నేను సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఫస్ట్ ఆప్షన్లో ఏ నెంబర్ ఉందో అదే తీసుకుంటున్నానండి. సో ఎక్స్ మైనస్ వై 45, ఎక్స్ ప్లస్ వై ఏదైతే ఉందో అది 125. ఎప్పుడైనా మనకి ఎక్స్ మైనస్ వై ఎక్స్ ప్లస్ వై ఉందనుకోండి, ఇందులో పెద్ద నెంబర్ కావాలంటే ఈ రెండూ కలిపేసి బై 2 చేయాలండి. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని కలిపామనుకోండి 170/2 అంటే 85. అంటే పెద్ద నెంబర్ 85 అని తెలిసిపోయింది. చిన్న నెంబర్ ఏమవుతుందండి? రెండింటిని కలిపితే 125 కదా, 40. సో చిన్న నెంబర్ 40, ఎందుకంటే ఈ రెండు కలిపితే మనకు 125 రావాలి. సో పెద్ద నెంబర్ 85, చిన్న నెంబర్ 40. ఈ డిఫరెన్స్ కూడా చూడండి 45 సరిపోద్ది. సో ఈ తీసుకోవడం వల్ల నాకు ఈ రెండు నెంబర్లు వచ్చాయి. మరి ఇవి కరెక్టో కాదో నాకు వెరిఫై చేయాలి. ఎలా వెరిఫై చేస్తానంటే లార్జర్ నెంబర్ ఏదైతే ఉందో దాని మీద 20% కట్టమన్నాడండి. సో 10% అంటే బై 10. ఎప్పుడు పర్సంటేజ్ సింపుల్గా క్యాలిక్యులేట్ చేయడం రావాలి. బై 10 8.5 అండి. 20% అంటే 8.5 × 2 17. చూడండి దీని మీద నాకు 20% క్యాలిక్యులేట్ చేస్తే 17 అనే నెంబర్ వస్తుంది. 10% అంటే 8.5 × 2 చేస్తే 17, ఇది 20%. 35% ఆఫ్ సెకండ్ నెంబర్ అంటే స్మాలర్ నెంబర్ అండి 40. దీని మీద 35% అండి. 35% అంటే 25% 10% కట్టండి. 25% అంటే బై 4 చేయాలి, 10 వస్తుంది. 10% అంటే బై 10 చేయాలి, 4 వస్తుంది. ఈ రెండు కలిపితే 14. అంటే స్మాలర్ నెంబర్ మీద 35% చేస్తే 14 వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేయండి, యాడ్ చేస్తే 31. చూడండి వాడు చెప్పినట్లు వస్తుంది. సో 31 వస్తుంది కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అదే కరెక్ట్ ఆన్సర్ అండి. ఒకవేళ ఆప్షన్ ఏ కాకపోతే బీసీలు చెక్ చేయాలి. మీకు నెంబర్స్ మీద కమాండ్ ఉంటే ఏం తీసుకోవాలో కూడా అర్థమైపోద్దండి. అది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ చూడండి, ద వాల్యూ ఆఫ్ ఎ డెస్క్టాప్ కంప్యూటర్ డిప్రిషియేట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 20% ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ డిప్రిషియేట్స్ అంటే తగ్గుతుందని అర్థం అండి. ఎవ్రీ ఇయర్ 20% చొప్పున వాల్యూ పడిపోతుందండి. ఎవ్రీ ఇయర్ 20% చొప్పున తగ్గుతుంది. ఇట్ వాజ్ పర్చేజ్డ్ 3 years ఎగో. దాన్ని ఎప్పుడు కొన్నారంట? 3 years ఎగో కొన్నారంట ఆ డెస్క్టాప్ని. అయితే ప్రజెంట్ దాని వాల్యూ ఎంత అండి? 12,288 ఉందండి. సో ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటంటే వాట్ వాజ్ ఇట్స్ పర్చేజ్ ప్రిన్స్ 3 years ఎగో. సో 3 years ఎగో దాని వాల్యూ ఎంత? సో వాట్ వాజ్ ఇట్స్ పర్చేజ్ ప్రైస్ 3 years ఎగో. సో 3 years ఎగో దాని ప్రైస్ కావాలి, ప్రజెంట్ వాల్యూ తెలుసు. ఎవ్రీ ఇయర్ ఆ డెస్క్టాప్ యొక్క వాల్యూ ఏమవుతుందండి? 20% తగ్గుతుంది. ఎవ్రీ ఇయర్ డిప్రిషియేట్ అవుతుంది. మనం ఇలాంటి కొంచెం వచ్చేటప్పటికి 3 years ఎగో ఎక్స్ అని తీసుకోండి. ఎప్పుడైనా ఆ బ్యాక్ నుంచి ఫ్రంట్కి రావడం అలవాటు చేసుకోండి. 3 years ఎగో ఎక్స్ తీసుకోండి. ఫస్ట్ 20% తగ్గింది కదా, అంటే ఒరిజినల్ వాల్యూ 80% అయిపోయిందండి. 20% తగ్గితే ఈ ఒరిజినల్ వాల్యూలో 80% వాల్యూ మిగిలింది. మళ్ళీ ఈ వాల్యూలో నెక్స్ట్ ఇయర్ 20% తగ్గింది. మళ్ళీ 100 - 20 అండి, మరలా 80%. మరలా నెక్స్ట్ ఏమైందండి? దీని మీద మళ్ళీ 20% తగ్గింది, అంటే 80/100. సో ఈక్వల్ టు ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ 12288. దీనికి కూడా మనం ఈ ఫార్ములా వాడతామండి. A = P × 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ n. ఇదే ఫార్ములా.
అంటే కాంపౌండెడ్ అమౌంట్ ఫార్ములా ఉంటుందో అదే వాడతాం. కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే ఇది ప్రెజెంట్ వాల్యూ మనకి 12288, ఇది 3 years ఎగో ప్రైస్. ఇక్కడ 1 మైనస్ ఆర్ అంటే 20% తగ్గుతుంది కదా, అందుకని మైనస్ సైన్ వాడాలి. సో 1 మైనస్ 20/100 పవర్ 3 times కదా 3. సో దీన్ని యూస్ చేసినా పర్వాలేదు. సో ఆ ఫార్ములానే మళ్ళీ ఇక్కడ కూడా అప్లై చేస్తారు. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏంటవుతుందండి, ఆ 3 years ఎగో ప్రైస్ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి అన్ని 80/100 కదా ఉన్నాయి, ఒక్కొక్క జీరో తీసేద్దాం అండి, మొత్తాన్ని అటు పట్టుకెళ్ళిపోదాం. సో కిందని 10 × 10 × 10 అంటే 1000 కదా, 12288 × 1000 అండి. డినామినేటర్లో 8 × 8 × 8 అంటే ఈ నెంబర్స్ అలా వదిలేద్దాం అండి, ఇలా యూస్ చేద్దాం. దీన్ని 8తో డివైడ్ చేద్దాం అండి. 8 1s 8, ఇక్కడ 42 ఉంటుందండి. 8 5s 40, తర్వాత 28 ఉంటుంది. 8 3s 24, తర్వాత 48 ఉంటుంది. 8 6s 48, ఒక 8 క్యాన్సిల్ అయిపోయిందండి. మరలా 8తో డివైడ్ చేద్దాం అండి. మళ్ళీ 8 1s అండి, ఇక్కడ 8 1s చేసాం అనుకోండి. సో ఇక్కడ వేద్దాం 1536 × 1000/8 × 8 అండి. సో 8 1s కదా, 8 1s 8, మరలా ఇక్కడ ఎంత మిగులుతుందండి 73. 8 9s 72, 8 2s 16. మరలా 8తో డివైడ్ చేసాం అనుకోండి, 8 2s 16, అలాగే 32 అంటే 8 4s అండి. 24 × 1000 అంటే ఎంత అవుతుందండి 24,000. అంటే 3 years ఎగో దాని యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది 24,000. మనకి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, x% ఆఫ్ 10.8 ఈజ్ ఈక్వల్ టు 32.4. సో x% ఆఫ్ అంటే x/100 × 10.8 అండి, ఈక్వల్ టు 32.4 అని ఇచ్చారు. x కాల్కులేట్ చేయాలి, ఇది సింపుల్గా వచ్చినాయి మనకి. సో ఈ నెంబర్లన్నీ అటు పట్టుకెళ్ళిపోయారు అనుకోండి, ఇది డినామినేటర్లోకి వెళ్తుందండి. 32.4/1 10.8 × 100. ఈ పాయింట్ రెండు చోట్ల పాయింట్ తర్వాత ఒకటే డిజిట్ ఉంది కదా, డైరెక్ట్గా 108 324 అని తీసుకోవచ్చు. దీనికి 3 times అండి, అంటే 300. సో ఆప్షన్ డి ఆన్సర్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ నుంచి మనం చేసే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. సో టైమ్ అండ్ వర్క్కి సంబంధించినవి. సో ఫస్ట్ వన్ ఏం చెప్తున్నాడు అంటే, ఏ ఎలోన్ కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 30 days. ఏ అనేవాడు ఒక వర్క్ని 30 daysలో చేయగలడంట. సో ఒక వర్క్ ఏ కంప్లీట్ చేయాలంటే 30 days టైం పీరియడ్ పడుతుంది. బి అనేవాడికి అదే వర్క్ చేయాలంటే 40 days పడుతుంది అంటండి. సో ఇద్దరు కలిపి సేమ్ వర్క్ చేయాలంటే ఎన్ని డేస్లో అనేది కాలిక్యులేట్ చేయమండి. వీటికి ఫార్ములా ఫార్ములా అయితే ఉంటుంది, బట్ ఓవరాల్గా వెళ్ళిపోతామండి. 30కి 40కి ముందు ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం కడితే 120 వస్తుందండి. 120 అనేది అక్కడి యొక్క టోటల్ వర్క్, అంటే టోటల్ వర్క్ 120 units అని తీసుకున్నాను. ఈ వర్క్ని ఏ 30 daysలో చేయగలడు అంటే ఒక డేలో ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 120/30 అంటే రోజుకి 4 యూనిట్లు చేస్తాడు. ఇదే వర్క్ని బి చేయాలంటే 40 days టైం తీసుకుంటాడు. ఒక డేలో ఎంత చేస్తాడంటే 120/40 3 units చేస్తాడు. సో ఇప్పుడు వాడేమంటున్నాడు, ఇద్దరూ కలిపి అదే వర్క్ని ఎన్ని రోజుల్లో చేయగలరు. సో టోటల్ వర్క్ని ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో చేయగలరు అంటే, టోటల్ వర్క్ 120, ఇద్దరు కలిపి రోజుకి 7 units చేస్తారు. సో 120/7, 7 17s అండి, 119, ఇంకా 1 మిగిలిపోద్ది, 17 1/7. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ మాట. ఇద్దరు కలిపి అదే వర్క్ని 17 1/7 డేస్లోని కంప్లీట్ చేయగలరు. నెక్స్ట్ వన్, అనిల్ ఈజ్ ట్వైస్ యాజ్ ఎఫిషియెంట్ యాజ్ బాలు. చూడండి, అనిల్ అనేవాడు బాలు యొక్క వర్క్కి డబుల్ వర్క్ చేస్తాడంట. అనిల్ ఈజ్ ట్వైస్ యాజ్ ఎఫిషియెంట్ యాజ్ బాలు అంటే అర్థం ఏంటండి, అనిల్ చేసే వర్క్ ఏదైతే ఉందో అది బాలు చేసే వర్క్ కంటే డబుల్ వర్క్ చేయగలడంట. అంటే అనిల్ కెపాసిటీ ఎక్కువ అని అర్థం అండి. సో అనిల్ బాలు ఇద్దరు ఉన్నారండి. సో అనిల్ యొక్క వర్క్ ఏదైతే ఉందో అది బాలు వర్క్ డబుల్. వర్క్ అంటే కిందన వేయాలండి. సో 1 2 అంటే వీడు 1 unit చేసినప్పుడు ఈ 2 units చేస్తాడు, అది వాడు చెప్తున్న పాయింట్. సో అనిల్ అనేవాడు చేసే వర్క్ బాలు చేసే వర్క్కి 2 times అంట. ఇది 1 అయితే ఇది 2. సో ఇద్దరూ కలిపి టాస్క్ని 12 daysలో చేసేయగలరంట. ఇద్దరు కలిపి రోజుకి ఎంత వర్క్ చేస్తారు, 3 units. ఈ 2 ఆడొకటి, మొత్తం 3 units చేస్తారు. 12 daysలో కంప్లీట్ చేయగలరంటే 3 × 12 అంటే ఎంత అవుతుందండి, 36 units చేసినట్లు. అంటే మనం అనుకున్న రేషియో ప్రకారం మనం ఎజ్యూమ్ చేస్తున్నాం, వీడు 1 unit చేస్తే వీడు 2 units చేస్తాడు. సో ఇద్దరు కలిపి రోజుకి 3 units చేస్తారు. ఇద్దరు రోజుకి 3 చొప్పున చేసి 12 daysలో వర్క్ అయిపించేస్తారు. సో 12 daysలో వర్క్ అయిపించేస్తారు కాబట్టి 12 × 3 అంటే 36 units వర్క్ చేస్తున్నట్లు. అంటే మొత్తం వర్క్ 36 units ఉంది. ఇప్పుడు మనం ఏం కాలిక్యులేట్ చేయాలి, అనిల్ అనేవాడికి వర్క్ అనేది ఓన్లీ ఆడు కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనిల్కి. సో మొత్తం వర్క్ 36, అనిల్ రోజుకి ఎన్ని యూనిట్లు చెప్పని చేయగలడు, 2 units. సో 2తో డివైడ్ చేసేయండి. చేస్తే ఎన్ని డేస్ పడుతుందండి, ఓన్లీ అనిల్కి అయితే 18 days పడుతుంది. అదే ఓన్లీ బాలుకి అడిగారు అనుకోండి 36/1 36 days పడుతుంది. అంటే వాడు అడిగే క్వశ్చన్ బట్టి మాట. సో అనిల్కి అడిగారు కాబట్టి 36/2 అంటే అనిల్ ఒక్కడ వర్క్ కంప్లీట్ చేయడానికి మనకి ఎన్ని డేస్ పడుతుందండి, 18 days. నెక్స్ట్ వన్, ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days. ఇద్దరు కలిపి 10 daysలో చేయగలరండి.
ఏ అనేవాడు బి అనేవాడు కలిపి 10 days అంట. చూడండి ఇద్దరు కలిపి 10 daysలో వర్క్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు, సి అలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 14 days. సికి అయితే అదే వర్క్ కంప్లీట్ చేయడానికి ఆడికి ఒక్కడికి అయితే 14 days పడుతుంది. ఇఫ్ ఏ బి అండ్ సి టుగెదర్ ముగ్గురు కలిపి పని చేయాలంట, దెన్ హౌ మెనీ డేస్ విల్ దే టేక్ టు కంప్లీట్ ద 3/5 ఆఫ్ ది సేమ్ వర్క్. అంటే మొత్తం వర్క్లో 3/5 ఆఫ్ ది వర్క్ని ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరు, ఇది వీడికి వచ్చిన. ఓకే, అంతేగాని మొత్తం వర్క్ కాదు వాడు అడుగుతుంది. మొత్తం వర్క్లో 3/5 ఆఫ్ ది వర్క్ని ఈ ముగ్గురు కంబైన్డ్గా కలిపి ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు, ఇది మనం ఫైండ్ అవుట్ చేయవలసింది. సో ముందు మనం ఏం చేయాలంటే ఈ రెండింటికి ఎల్సిఎం కట్టాలండి. ఎల్సిఎం 70. సో 10కి 14కి ఎల్సిఎం 70 అండి. ఈ 70ని వీళ్ళు 10 daysలో చేస్తారు, అంటే రోజుకి 7 units. ఈ 70ని వీళ్ళు 14 daysలో చేస్తారు, రోజుకి 5 units అండి. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మొత్తం వర్క్ని అడగట్లేదు, మొత్తం వర్క్లో 3/5 వర్క్ అండి. సో మొత్తం వర్క్లో 3/5 వర్క్కి ఎన్ని డేస్ పడుతుంది అంటే 70 × 3/5 5 14s అంటే 42 units వర్క్ ముగ్గురు కలిపి ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు ఈ 42 units వర్క్ని. అంటే 42 ముగ్గురు కలిపి ఎంత వర్క్ చేస్తారండి, 12. ముగ్గురు కలిపి అయితే 12. సో 12తో డివైడ్ చేయండి. 6 2s 6 7s అంటే ఎన్ని డేస్ పడుతుందండి, 7/2 days. అంటే ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్. సో నెక్స్ట్ వన్ అండి, మనకి ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ అండి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఉంటుంది కదా, ఎల్సిఎం కాలిక్యులేట్ చేయడం, హెచ్సిఎఫ్ కాలిక్యులేట్ చేయడం. సో వాటి రిలేటెడ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ వన్, ద స్మాలెస్ట్ నెంబర్ దట్ కెన్ బి డివైడెడ్ ఎగ్జాక్ట్లీ బై 16, 18, 27, 45. వీటన్నింటితోటి ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఉన్న నెంబర్స్లో ఏ స్మాలెస్ట్ నెంబర్ ఇక్కడ ఉన్న అన్ని నెంబర్లతో డివైడ్ అవుతుంది, అది వాడికి వచ్చిన. సో మనం అన్ని డివైడ్ చేసుకుంటే అది ఎక్కువ టైం పట్టేస్తుందండి. ఎల్సిఎం కట్టడమే మంచి పద్ధతి. సో ఎల్సిఎం కాలిక్యులేట్ చేస్తే వీటన్నింటితో డివైడ్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ ఏంటో తెలిసిపోద్ది. సో ఎల్సిఎం ఎలా కట్టాలి, 16కి ఫ్యాక్టరైజేషన్ అండి. ఎప్పుడైనా మనకి ఫ్యాక్టర్లు అయ్యి కట్టడం వస్తే ఈజీ అవుతుంది. 16ని 2/4 అని రాయొచ్చు. 18 అంటే 9 2s అండి, అంటే 3 square × 2. సో 9 2s. అలాగే 27 అంటే 3 cube అండి. అలాగే 45 అంటే మనకి 9 5s అండి, 3 square × 5. సో ఇప్పుడు వీటికి ఎల్సిఎం ఇలా ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఎల్సిఎం కడితే మనకి ఆ స్మాలెస్ట్ నెంబర్ వచ్చేస్తుంది. 2లు అనేవి ఇక్కడ ఏ ప్రైమ్ నెంబర్లో ఇన్వాల్వ్ అయ్యి అవన్నీ ఉండాలండి. 2 ఉండాలి, 3 ఉండాలి, 5 ఉండాలి ఖచ్చితంగా. అక్కడ ఇన్వాల్వ్ అయిన ప్రతి ప్రైమ్ నెంబర్ ఉండాలి. 2లో హైయెస్ట్ పవర్ ఏంటి, 4, అది రాసేయండి. 3లో హైయెస్ట్ పవర్ ఏంటి, 3 cube, ఇది రాసేయండి. సో × 5. సో ఇక్కడ 2/4 అంటే 16 × 5 అంటే 80. 80 × 27 అండి. 27 × 8 చేస్తే సరిపోద్ది. 8 7 56, 5 16 21 అండి. అంటే ఎంత వస్తుందండి, 2160. అంటే వీటన్నింటితో డివైడ్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ ఏంటండి, 2160. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చారు 3:7 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఇచ్చారు. ఆ రెండు నెంబర్లకి హెచ్సిఎఫ్ కూడా ఇచ్చారు. హెచ్సిఎఫ్ ఎంత అండి, 3. సో ఆ రెండు నెంబర్లకి హెచ్సిఎఫ్ 3 అంట. ఎల్సిఎం కాలిక్యులేట్ చేయాలి. రేషియో 3:7, ఈ రెండింటికి హెచ్సిఎఫ్ 3 అంటే అర్థం ఏంటండి, ఈ రెండింటిని 3తో డివైడ్ చేయొచ్చు అని. కానీ ఇది రేషియో కదా, మరి ఆ నెంబర్లు కనుక్కోవాలంటే దీన్ని 3తో మల్టిప్లై చేసేయండి 9, దీన్ని 3తో మల్టిప్లై చేసేయండి 28 21, ఈ రెండు నెంబర్లను. సో ఇప్పుడు ఈ రెండు నెంబర్లకి హెచ్సిఎఫ్ అనేది 3 అవుతుంది. ఆ రెండింటికి రేషియో కడితే 3:7 అవుతుంది. సింపుల్గా 3తో మల్టిప్లై చేస్తారనుకోండి, హెచ్సిఎఫ్తో మల్టిప్లై చేస్తే నెంబర్లు వచ్చేస్తాయి 9 21. ఇప్పుడు వాడు కాలిక్యులేట్ చేయమంటుంది ఏంటి, ఈ రెండింటికి ఎల్సిఎం కావాలి. 9కి 21కి ఎల్సిఎం కాలిక్యులేట్ చేయాలండి. 9 అంటే ఏంటి, 3 square, 21 అంటే 3 × 7. సో మనకి ఎల్సిఎం కట్టేటప్పుడు ఏం చెప్తున్నామండి, అన్ని ప్రైమ్ నెంబర్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. సో 3 square తీసుకోవాలి, హైయెస్ట్ పవర్ తీసుకోవాలండి. 9 × 7 అంటే ఎంత అవుతుందండి, 63. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్. 3 different traffic signals change light every 72, 108 and 48 seconds respectively if the lights change simultaneously at 9:30 AM for the first time. సో ఫస్ట్ టైం 9:30కి చేంజ్ అయ్యంట, మళ్ళీ నెక్స్ట్ ఏ టైంకి ఎగ్జాక్ట్గా చేంజ్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే 3 లైట్లు ఒకేసారి 9:30కి చేంజ్ అయ్యాయి, మరలా 3 లైట్లు ఒకేసారి ఏ టైంకి చేంజ్ అవుతాయి. సో దీనికి కావాలంటే మనం ఏం చేయాలంటే 3 నెంబర్లకి ఎల్సిఎం కట్టాలండి. ఏ నెంబర్స్ కండి, 72కి 108కి 48కి ఎల్సిఎం కాలిక్యులేట్ చేయాలి. సో 72 108 48 ఈ మూడింటికి మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 72 అంటే ఏంటండి, 8 9s కదా, 2 cube × 3 square. 108 అంటే 27 4s అండి, సో 3 cube × 2 square. అలాగే 48 అంటే 16 3s, 2/4 × 3. సో ఇప్పుడు దీనికి ఎల్సిఎం కడదాం. ఎల్సిఎం కడితే మళ్ళీ ఎగ్జాక్ట్గా ఎన్ని సెకండ్స్ తర్వాత 3 లైట్లు కలిపి
మనకి వెలుగుతాయో అది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఈ ఎల్సిఎం కట్టేటప్పుడు అక్కడ ఉన్న ప్రైమ్ నెంబర్ 2 ఉంది, 3 ఉందండి. ఈ 2 నెంబర్సే ఉన్నాయి. సో 2లో హైయెస్ట్ పవర్ ఎంత ఉందండి? 4. 3లో 3 అంటే 16 ఇంటూ 27. 27 ఇంటూ 16 చేయండి. 6 7s 42. తర్వాత నెక్స్ట్ అండి 12 7 19 4 23 2. ఇది 432 అండి. మళ్ళీ 432 సెకండ్స్ తర్వాత అన్ని లైట్స్ ఎగ్జాక్ట్గా ఒకే టైంలో వెలుగుతాయి అన్నమాట. సో ఆ 432 సెకండ్స్ ఏదైతే ఉందో దీన్ని నేను మినిట్స్లోకి మార్చుతున్నాను. 1 మినిట్ అంటే 60 సెకండ్స్ కాబట్టి 60తో డివైడ్ చేద్దామండి. 60 7s 420. ఇంకా ఎంత మిగిలిందండి మనకి? 12 సెకండ్స్ మిగిలింది. అంటే ఏంటి? 7 మినిట్స్ 12 సెకండ్స్. అంటే ఎప్పుడు 9:30 తర్వాత 7 మినిట్స్ 12 సెకండ్స్ అయిన తర్వాత మళ్ళీ అన్ని లైట్స్ ఒకేసారి వెలుగుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు 9:30 ఏదైతే ఉందో దానికి మనం ఎంత యాడ్ చేయాలండి? 7 మినిట్స్ 12 సెకండ్స్ యాడ్ చేయాలి. అంటే 9:37 12 37 మినిట్స్ 12 సెకండ్స్. సో 9:37 మినిట్స్ 12 సెకండ్స్ అంటే ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది మనకి దానికి ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి పార్ట్నర్షిప్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. సో పార్ట్నర్షిప్ అనే టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినవి. సో ఇక్కడ ఏంటంటే సీత, గీత, రీత ముగ్గురు ఉన్నారు. సీత ఇన్వెస్ట్మెంట్ 20,000 అండి. అలాగే నెక్స్ట్ రీతాది, గీతాది 50,000. అలాగే రీత ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది 40,000 అండి. సో వీళ్ళు ముగ్గురు ఇన్వెస్ట్మెంట్లు ఇచ్చారు. ముగ్గురు ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారంట. ద నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ వాజ్ 12,100 వాజ్ డివైడెడ్. సో డివైడెడ్ ఇన్ ప్రపోర్షన్. సో ఈ రేషియోలో అంటే వీళ్ళు ఏ రేషియోలో అయితే ఇన్వెస్ట్ చేశారో అదే రేషియోలోని ప్రాఫిట్ అనే దాన్ని డివైడ్ చేసుకుంటున్నారంట. సో మొత్తం ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? 12,100 వచ్చింది. సో ఆ రేషియోలో డివైడ్ చేసుకుంటే ఎవరి షేర్ కావాలండి? రీతా యొక్క షేర్ కాలిక్యులేట్ చేయాలంట. ఇవి ఇన్వెస్ట్మెంట్స్. సీతాది, గీతాది, రీతాది ఇన్వెస్ట్మెంట్స్. సో వీటికి రేషియో కాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ రేషియో కాలిక్యులేట్ చేస్తే 2:5:4. ఇది సీత, గీత, రీత యొక్క ఇన్వెస్ట్మెంట్స్ రేషియో అండి. ఇక్కడ ఏదైతే రేషియో వచ్చిందో అదే రేషియోలో వాళ్ళు ప్రాఫిట్స్ని పంచుకోవాలి. అంటే ఈ రేషియో ప్రకారమే మీకు ఇన్వెస్ట్మెంట్స్ రేషియోలోనే మనం ఏదైతే ఉందో అంటే టైం పీరియడ్ సేమ్గా ఉన్నప్పుడు అండి. జనరల్గా మనం ప్రాఫిట్స్ రేషియో ఎప్పుడైనా కాలిక్యులేట్ చేయాలనుకోండి మనం చేసేది ఏంటంటే క్యాపిటల్ ఇంటూ టైం పీరియడ్ చేయాలండి. ఇలా క్యాపిటల్ ఇంటూ టైం పీరియడ్ చేస్తారు. సో ఒక్కొక్కరు ఎంతెంత ఇన్వెస్ట్ చేశారు, ఎంతెంత టైం పీరియడ్ ఇన్వెస్ట్ చేశారు, క్యాపిటల్ని టైం పీరియడ్ని మల్టిప్లై చేసి వాటి యొక్క రేషియోనే మనం ప్రాఫిట్స్ రేషియో కింద తీసుకుంటాం. ఇక్కడ అందరికీ టైం పీరియడ్ 1 ఇయరే కాబట్టి మనం ప్రత్యేకించి టైం పీరియడ్ తీసుకోవసరం లేదు. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ రేషియోలోనే మనం ప్రాఫిట్స్ అనే వాటిని షేర్ చేసేయచ్చు. ఈ మూడు కలిపామనుకోండి మనకి 11x వస్తుంది. 11x అంటే 12,100. మరి x అంటే ఎంత అండి? 1100. ఇప్పుడు మనం ఏం కాలిక్యులేట్ చేయాలి? రీతా యొక్క షేర్ కనుక్కోవాలండి. మరి రీతా యొక్క షేర్ అంటే రీతాది ఏంటంటే మనకి లాస్ట్ పార్ట్. సో 4 పార్ట్స్ అండి. 4 × 1100. మరి 4 × 1100 అంటే 4400. సో ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్. రమణి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్ ఆఫ్ 8,000. సో రమణి 8,000 తోటి బిజినెస్ స్టార్ట్ చేసిందండి. నెక్స్ట్ వన్. వనిత జాయిన్డ్ ద బిజినెస్ ఆఫ్టర్ 4 months. వనిత 4 months తర్వాత జాయిన్ అయింది. క్యాపిటల్ ఎంత అండి? 6,000. సో వనిత 4 months తర్వాత జాయిన్ అయిందంట. ఫస్ట్ 4 months వనిత లేదు, రమణి మాత్రమే ఉంది. అట్ ది ఎండ్ ఆఫ్ 1 year, 1 year ఎండింగ్కి వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ 3,600 అంట. మొత్తం ప్రాఫిట్ 3,600 వచ్చింది. అందులో వనిత యొక్క షేర్ కాలిక్యులేట్ చేయాలి. సో అయితే ఇక్కడ వనిత 4 months తర్వాత వచ్చింది, 1 year తర్వాత వచ్చిన ప్రాఫిటే చెప్పారు కాబట్టి రమణి ఫస్ట్ 1 year ఉన్నట్లు అంటే 12 months అండి. 1 year అంటే 12 months. వనిత 4 months తర్వాత వచ్చింది కాబట్టి వనిత 8 months ఇన్వెస్ట్ చేసినట్లు. సో ఇప్పుడు చూడండి, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ తీసుకున్నాం, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ తీసుకున్నాం. ఈ రేషియోలో వాళ్ళు ప్రాఫిట్ని పంచుకోవాలి. సో జీరోలు తీసేయండి, 8 ఎలిమినేట్ అయిపోద్ది, 6 1s 6 2s అంటే ఏ రేషియోలోనండి? 2:1 రేషియోలో వాళ్ళు ప్రాఫిట్ని పంచుకోవాలి. మొత్తం ప్రాఫిట్ ఎంత వచ్చింది? 3,600 వచ్చింది. రెండింటిని యాడ్ చేస్తే ఎంత అండి? 3x అంటే 3,600. మరి x అంటే ఎంత అవుతుందండి? 1,200. x యొక్క వాల్యూ 1,200 అండి. సో ఇప్పుడు ఎవరి షేర్ కావాలండి? వనిత షేర్. వనిత షేర్ అంటే 1 పార్టే కదా, అంటే x. అంటే ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్, రాధా అండ్ వాత్సల్ ఇన్వెస్టెడ్ 36,000 అండ్ 42,000. సో రాధా, వాత్సల్, సో 36,000 ఇన్వెస్ట్ చేసింది రాధా. వాత్సల్ అయితే ఎంత అండి? 42,000 ఇన్వెస్ట్ చేశారు ఇన్ ఏ బిజినెస్. రాధా బీయింగ్ అన్ యాక్టివ్ పార్ట్నర్, రాధా యాక్టివ్ పార్ట్నర్ అంట, గాట్ 637.5 రూపీస్ ఎక్స్ట్రా ఎవ్రీ మంత్. అంటే రాధా ఏంటి? బిజినెస్లో పార్ట్నర్ అంటే వర్కింగ్ పార్ట్నర్ అన్నమాట. సో వర్కింగ్ పార్ట్నర్ అవ్వడం వలన తనకి ఎవ్రీ మంత్ ఎంత అమౌంట్ ఎక్స్ట్రాగా వచ్చేదంట? 637.5 రూపీస్ ఎక్స్ట్రాగా వచ్చేదంట.
అంటే 637 రూపీస్ 50 పైసా ఎవ్రీ మంత్ రాధాకి సపరేట్గా మనం అమౌంట్ ఇవ్వాలి. ఎందుకని? వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి. ఫర్ రన్నింగ్ ద బిజినెస్ ఇన్ 3 years రాధా రిసీవ్డ్ ఏ టోటల్ ఆఫ్ 31,500. మొత్తం మీద 3 yearsలో రాధాకి ఎంత అమౌంట్ వచ్చిందండి? 31,500 వచ్చిందంట. సో వాట్ వాజ్ ద ప్రాఫిట్ ఎర్నడ్ బై వాత్సల్ డ్యూరింగ్ దిస్ పీరియడ్? అదే పీరియడ్లో వాత్సల్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది? వాత్సల్కి ఓన్లీ ప్రాఫిటే వస్తుంది, కానీ రాధాకి ఏంటి? ప్రాఫిట్ ప్లస్ శాలరీ వస్తుంది. సో ప్రాఫిట్ ప్లస్ శాలరీ ఎంత వచ్చింది? 31,500 వచ్చింది. సో ముందు మనం శాలరీ కాల్కులేట్ చేద్దాం. ఎన్ని ఇయర్స్ అండి? 3 years. ఇద్దరికి 3 years. సో 1 monthకి 637.5 కదా, 1 year కట్టాలనుకోండి, ఇంటూ 12 చేయాలి. సో 1 yearకి ముందు కడదాం. ఇంటూ 12 అంటే ఏంటి? ఇంటూ 10 చేస్తే 6375 వస్తుందండి. ఇది 12ని నేను 10 + 2 అని రాసుకుంటున్నాను. ఇంటూ 10 చేస్తా నెంబరు. తర్వాత ఇదే నెంబర్ని ఇంటూ 2 చేద్దామండి. ఇంటూ 2 చేసి ఇక్కడ రాసాం అనుకోండి, ఇంటూ 12 వాల్యూ వచ్చేస్తుంది. సో ఇంటూ 2 చేసాం అనుకోండి, 2 5 10 పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ 2 7 14 1 15 1 2 3 6 7 2 6 12 అంటే ఎంత వచ్చిందండి? 1275. ఈ రెండు యాడ్ చేస్తే 1 yearకి తనకు వచ్చే శాలరీ మాట. ఇది 150 అండి. 1 6 నెక్స్ట్ 1 7 7650. ఇది ఓన్లీ 1 year శాలరీ. మనం ఏంటి? 3 yearsకి శాలరీ రాయాలి. 7650 ఇంటూ 3 అండి. సో 0 3 5 15 18 1 అంటే 19 3 7 21 1 22 అంటే 22,950 రూపీస్ ఓన్లీ శాలరీ కిందే వచ్చింది. అంటే ఏంటి? మొత్తం తనకు వచ్చిన అమౌంట్ ఎంత? 31,500 అండి. ఇందులో 22,950 ఓన్లీ శాలరీ. సో అది తీస్తే మిగతా అమౌంట్ ఏది ఉందో అది మాత్రమే తనకి ప్రాఫిట్ కింద వచ్చినట్లు. సో అది చూద్దామండి. 0 5 14 - 9 అంటే 5 10 - 2 8. సో ఇక్కడ 10 - 2 అయితే 8 వచ్చిందంటే ఇక్కడ 0. సో 8550. ఈ 8550 ఏదైతే ఉందో అది ఓన్లీ ప్రాఫిట్. సో రాధాకు వచ్చిన ప్రాఫిట్. సో ఇక్కడ మనం రేషియో కట్టామనుకోండి, ఇక్కడ 6 6 6 7. సో రాధాకు వచ్చిన ప్రాఫిట్ 8,550. అంటే తన ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టుగా వచ్చిన ప్రాఫిట్. మిగతా అమౌంట్ ఏదైతే ఉంది ఇదంతా తన శాలరీ కింద తీసుకుంది. అంతేకాని ప్రాఫిట్ కింద తీసుకున్నది ఎంత అమౌంట్ అండి? 8,550 మాత్రమే. అంటే ఈ 6 parts యొక్క వాల్యూ. ఇప్పుడు మనం ఏం కావాలి? వాత్సల్ యొక్క ప్రాఫిట్ 7 parts వాల్యూ కావాలి. మరి 6 parts వాల్యూ 8550 అయితే 7 parts ఎంత? ఒక పార్ట్ కావాలనుకోండి, 8550ని 6తో డివైడ్ చేయండి. ఇంటూ 7 చేస్తే వాత్సల్ యొక్క ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో 6 1 6 25 6 4 24 నెక్స్ట్ 15 6 2 12 6 5 30 అంటే 1425 అండి. దీన్ని 7తో మల్టిప్లై చేసాం అనుకోండి, 725 175 7 14 98 199 అంటే వాత్సల్కి ఎంత ప్రాఫిట్ వచ్చిందండి? 9,975 రూపీస్ వాత్సల్కి వచ్చిన ప్రాఫిట్ మాట. నెక్స్ట్ వన్, ఏ మ్యాన్ పర్చేజెస్ ఏ మెషిన్ ఫర్ 2450. ఇక్కడ నుంచి మనం చేసే సమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. సో 2450 అంట ఒక మెషిన్ యొక్క ప్రైస్, అండ్ సెల్ ఇట్ ఎట్ ఎ గెయిన్ ఆఫ్ 10%. దాని మీద 10% ప్రాఫిట్ వచ్చిందంట. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది మెషిన్? సో పర్చేజింగ్ ప్రైస్ ఇచ్చారండి, కాస్ట్ ప్రైస్ ఇచ్చారు, దీని మీద 10% ప్రాఫిట్ వచ్చిందంటండి. 10% ప్రాఫిట్ అంటే 245. ఇది 10% ప్రాఫిట్. సో దీని మీద 10% ప్రాఫిట్ యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుందండి. సో 2695 ఏదైతే ఉందో ఇదే మనకి సెల్లింగ్ ప్రైస్ అండి. సో సెల్లింగ్ ప్రైస్ 2695. ఆప్షన్ డి ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ మ్యాన్ ఇంకర్స్ ఏ లాస్ ఆఫ్ 15% బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 170. 170కి అమ్మితే 15% లాస్ వచ్చిందంట. వాట్ ప్రైస్ షుడ్ ద ఆర్టికల్ బీ సోల్డ్ టు ఎర్న్ 10% ప్రాఫిట్? మరి 10% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలి? చూడండి, 15% లాస్ కదా, 15% లాస్ అంటే 85% సెల్లింగ్ ప్రైస్ అవుతుందండి. దీని వాల్యూ 170 అని ఇచ్చారు. మనకి 10% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలి? 10% ప్రాఫిట్ అంటే 110% వాల్యూ కాల్కులేట్ చేయాలి. వాడు లాస్ వాల్యూ ఇచ్చాడు, ప్రాఫిట్ వాల్యూ కాల్కులేట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనకి 1 యూనిట్ కావాలనుకోండి, 170/85 ఇంటూ 110 2s అండి. అంటే ఎంత అవుతుంది? 220. అంటే 10% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలండి? 220 రూపీస్కి మనం సెల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 19 books ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 25 books అండి. 19 books కాస్ట్ ప్రైస్, 25 books సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అండి. చూడండి ఏం చెప్తున్నాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 19 books ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 25 books. సో ఏం కాలిక్యులేట్ చేయాలి? లాస్ పర్సంటేజ్ కాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇలా రాసాం కదండి, 19 books కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 25 books సెల్లింగ్ ప్రైస్ అని. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో రాయండి. సో కాస్ట్ ప్రైస్ ఈ సెల్లింగ్ ప్రైస్ని కిందకి తీసుకురండి,
25 అలాగే ఉంటుంది, 19 కిందకి వెళ్తుంది. దీని మీనింగ్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ 25, సెల్లింగ్ ప్రైస్ 19. సో ఇప్పుడు మనకి ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉందండి. అంటే కొనడం ఎక్కువ కొన్నాం, అమ్మడం తక్కువ అమ్మాం కాబట్టి ఖచ్చితంగా లాసే. ఆ లాస్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో లాస్ పర్సంటేజ్ కావాలనుకోండి, లాస్ అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అండి? 6 రూపీస్. కింద ఎప్పుడు కాస్ట్ ప్రైస్ వేయాలి, 25 ఇంటూ 100 వేయండి. 1 4, సో అంటే ఎంత అండి? 24% లాస్ వచ్చినట్లు. సో ఆప్షన్ సి ఆన్సర్ మాట. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్లేన్ జామెట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. ప్లేన్ జామెట్రీ టాపిక్కి సంబంధించినవి. సో ఒకసారి చూద్దాము. వన్ యాంగిల్ ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్ ఈజ్ 12 degrees లెస్ దెన్ ట్వైస్ దెన్ ద స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ ది సేమ్ ప్యారలలోగ్రామ్. సో ప్యారలలోగ్రామ్లో ఒక యాంగిల్ ఏంటంటే ఆ యాంగిల్ వాల్యూ 12 degrees తక్కువ ఉందంట. ట్వైస్ దెన్ ది స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ ది సేమ్ ప్యారలలోగ్రామ్. అంటే అదే ప్యారలలోగ్రామ్లో స్మాలెస్ట్ యాంగిల్ని 2 times చేస్తే దానికంటే వన్ ఆఫ్ ద యాంగిల్ 12 degrees తక్కువ ఉందంట. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్యారలలోగ్రామ్కి వచ్చేటప్పటికి మీకు 4 యాంగిల్స్ ఉంటాయి కదా, 4 యాంగిల్స్ కలిపితే మనకి 360 degrees వస్తాయి. అయితే ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉందో ఇక్కడ అదే యాంగిల్ ఉంటుందండి. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అలాగే ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉందో ఇక్కడ కూడా అదే యాంగిల్ ఉంటుందండి. అంటే ప్యారలలోగ్రామ్లో ఎప్పుడు కూడా మీకు 2 యాంగిల్సే కనిపిస్తాయి. సో ఆ 2 యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 కలిపితే 180 అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్యారలలోగ్రామ్లో యాంగిల్స్. అయితే వీడు ఏమని చెప్తున్నాడు, వన్ ఆఫ్ ద యాంగిల్ 12 degrees లెస్ దెన్ ట్వైస్ దెన్ ది స్మాలెస్ట్ యాంగిల్. సపోజ్కి మనం స్మాలెస్ట్ యాంగిల్ ఎస్ అనుకున్నాం అనుకోండి, దీనికి 2 times అంటే 2s. ఇందులో మనం లార్జెస్ట్ యాంగిల్, మరొకటి స్మాలెస్ట్ అయితే ఇంకోటి ఖచ్చితంగా పెద్దదై ఉంటుంది. సో ఈ లార్జెస్ట్ యాంగిల్ ట్వైస్ ద స్మాలెస్ట్ యాంగిల్ కంటే ఎంత తక్కువ అని చెప్పాడండి, 12 degrees అని చెప్తున్నాడు. సో అంటే ట్వైస్ ఆఫ్ ది స్మాలెస్ట్ యాంగిల్కి లార్జెస్ట్ యాంగిల్కి డిఫరెన్స్ 12 degrees. ఇప్పుడు మనకేం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, లార్జెస్ట్ యాంగిల్ ఆఫ్ ది ప్యారలలోగ్రామ్ కావాలి అంటే అదర్ యాంగిలే ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి స్మాలెస్ట్ యాంగిల్ లార్జెస్ట్ యాంగిల్ కలిపితే ఎంత ఉంటుందండి, 180 degrees. ఎందుకంటే మీకు ప్యారలలోగ్రామ్లో 2 యాంగిల్సే ఉంటాయి, ఆ 2 కలిపితే 180 అవుతుంది. సో ఎదురెదురుగా ఉన్న యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో స్మాలెస్ట్ యాంగిల్ లార్జెస్ట్ యాంగిల్ కలిపితే 180. ఈ రెండింటిని నేను యాడ్ చేస్తున్నానండి. సో 3s, ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, 192. సో స్మాలెస్ట్ యాంగిల్ వచ్చేస్తుంది నాకు 3 6 18, 3 4. స్మాలెస్ట్ యాంగిల్ 64 కాబట్టి లార్జెస్ట్ యాంగిల్ కావాలంటే 180లోంచి 64 తీసేయండి, 116 degrees. సో లార్జెస్ట్ యాంగిల్ ఏమవుతుందండి, 116 degrees అనేది లార్జెస్ట్ యాంగిల్. నెక్స్ట్ వన్. ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ది రేషియో 4 5 6. ఇది ట్రయాంగిల్లో యాంగిల్స్ రేషియో, స్మాలెస్ట్ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది ఎక్కువగా అడిగే క్వశ్చన్ అండి. ట్రయాంగిల్ ఒకటి, క్వార్టర్లేటర్లోనే యాంగిల్స్ రేషియో ఇచ్చి ఏదో ఒక యాంగిల్ అడుగుతారు. ఇవి చాలా ఈజీ క్వశ్చన్స్. సో స్మాలెస్ట్ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ కలిపితే 180 degrees ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకునే చేయాలి. సో ఈ 3 యాంగిల్స్ అంటే ఒకటి 4x, ఇంకొకటి 5x, ఇంకోటి 6x అండి. మూడింటిని యాడ్ చేస్తే 180 degrees అండి. వీటన్నిటిని యాడ్ చేస్తాం అనుకోండి, 15x = 180 degrees. మరి x అంటే ఎంత అవుతుందండి, 12 degrees. వాడు అడిగింది స్మాలెస్ట్ యాంగిల్, అంటే 4x అనేది స్మాలెస్ట్ యాంగిల్. సో 4 × 12 అంటే ఎంత అవుతుందండి, 48 degrees మాట. సో స్మాలెస్ట్ యాంగిల్ ఏదైతే ఉందో అది 48 degrees. నెక్స్ట్ వన్. Circles are inscribed and circumscribed to a triangle whose sides are 3 cm, 4 cm, 5 cm. సో ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఇచ్చారు 3 4 5 సెంటీమీటర్స్కి. సర్కమ్ సర్కిల్ ఉంది, లోపల ఇన్స్క్రైబ్డ్ అంటే ఇన్ సర్కిల్ ఉందండి. 2 సర్కిల్స్ గురించి మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ రేడియస్ ఆఫ్ ది ఇన్ సర్కిల్ టు ది సర్కమ్ సర్కిల్. ఇన్ సర్కిల్ యొక్క రేడియస్కి సర్కమ్ సర్కిల్ యొక్క రేడియస్కి రేషియో క్యాలిక్యులేట్ చేయాలంట. చూడండి, ఇక్కడ మనం ఈ సైడ్స్ని అబ్జర్వ్ చేస్తే అవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెజర్స్ అండి. 3 4 5 ఇవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెజర్స్ మాట, ఆ 3 సైడ్స్. ఎందుకంటే 3² + 4² = 5². అది మనకి చూడగానే ఐడెంటిఫై అయింది. ఇన్ సర్కిల్ అంటే లోపల ఉండే సర్కిల్ అండి. ఇది ఇన్ సర్కిల్. సర్కమ్ సర్కిల్ అంటే ఇలా బయట 3 వెట్సెస్ని జాయిన్ చేస్తూ ఫామ్ అయ్యే సర్కిల్ ఏదైతే ఉంటుందో అది సర్కమ్ సర్కిల్ అంటారు. ఈ సర్కమ్ సర్కిల్కి ఒక రేడియస్ ఉంటుంది, ఇన్ సర్కిల్కి ఒక రేడియస్ ఉంటుంది. అయితే వాడేమడిగాడండి, రేషియో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్ టు సర్కమ్ సర్కిల్ అండి. ఇన్ సర్కిల్ రేడియస్ స్మాల్ r, సర్కమ్ సర్కిల్ రేడియస్ క్యాపిటల్ R అనుకుందాం. ఆ రెండింటికి రేషియో కావాలి. అయితే ఎప్పుడైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సర్కమ్ సర్కిల్ యొక్క రేడియస్ అంటే చూడండి హాఫ్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఉంటుందండి. ఎప్పుడు కూడా సర్కమ్ సర్కిల్ యొక్క రేడియస్ హాఫ్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అంటే 5/2. సో ఎందుకంటే హైపోటెన్యూస్ 5 కదా, సర్కమ్ రేడియస్ ఏదైతే ఉందో అది 5/2 అవుతుంది. మరి ఇన్ సర్కిల్ యొక్క రేడియస్ కావాలి, ఈ లోపల ఉన్న సర్కిల్ రేడియస్. సో దానికి మనం ఏం చేద్దామంటే జనరల్గా ట్రయాంగిల్ ఏరియాకు ఒక ఫార్ములా ఉంటుందండి.
ఏంటి ఫార్ములా? ఇన్ రేడియస్ ఇంటూ సెమీ పెరిమీటర్. ఇది ట్రయాంగిల్ యొక్క ఏరియాకి ఇన్ రేడియస్ని యూస్ చేసే ఫార్ములా అన్నమాట. సో ట్రయాంగిల్ ఏరియా అంటే ఏంటి? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా, ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వేయాలి, ఇన్ రేడియస్ అలా వదిలి. సెమీ పెరిమీటర్ అంటే ఈ మూడింటిని, పెరిమీటర్ అంటే 3 సైడ్లు కలపాలి, బై 2 చేయాలండి సెమీ పెరిమీటర్ అంటే. సో 5, 4, 9 + 3 12/2 అండి. ఇది సెమీ పెరిమీటర్ అంటే, ఆఫ్ పెరిమీటర్ అని అర్థం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని చూడండి, ఇక్కడ 2, 2 క్యాన్సిల్ చేసేయచ్చు, 12, 12 క్యాన్సిల్ చేస్తే ఇన్ రేడియస్ 1, అంటే ఇన్ రేడియస్ 1 అని వచ్చిందండి. ఇన్ రేడియస్ 1, సర్కమ్ రేడియస్ ఏదైతే ఉందో అది 5/2, ఈ 2ని పట్టుకెళ్తే 2:5, అంటే ఇన్ సర్కిల్ యొక్క రేడియస్కి సర్కమ్ సర్కిల్ యొక్క రేడియస్కి రేషియో ఎంత అండి? 2:5. సో ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్ మనం చేసేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మెనిజరేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి, మెనిజరేషన్కి సంబంధించిన క్వశ్చన్స్. సో యాంగిల్ ఆఫ్ ఏ సెక్టార్ ఇచ్చారు 30 degrees. ఇఫ్ ఇట్స్ రేడియస్ ఈజ్ 42 centimeters, దెన్ ద లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఆఫ్ ది సెక్టార్. సో సెక్టార్ యొక్క ఆర్క్ లెంత్ కావాలండి. సో సెక్టార్ ఆర్క్ లెంత్కి ఫార్ములా θ/360 × 2πr. ఇది ఆర్క్ లెంత్ కండి. అంటే ఏంటి ఆర్క్ లెంత్ అంటే? ఇప్పుడు మనం ఈ సెక్టార్ తీసుకున్నాం అనుకోండి, ఇలా ఉంటుంది కదా, ఇది ఆర్క్, దీన్ని ఆర్క్ లెంత్ అంటారు. అంటే మొత్తం పెరిమీటర్లో కొంత పార్ట్, అది ఎంత పార్టో తెలియాలంటే ఈ θ/360 వేయాలి. మొత్తం పెరిమీటర్ ఫార్ములా 2πr సర్కిల్కి, అందులో ఎంత పార్టో తెలిస్తే అది ఆర్క్ లెంత్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ యాంగిల్ ఇస్తేనే అది ఎంత పార్టో తెలుస్తుంది అండి. సో యాంగిల్ ఆల్రెడీ మనకి 30 degrees అని ఇచ్చారు, రేడియస్ కూడా 42 అని ఇచ్చారు, ఈ ఆర్క్ లెంత్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో L = 30/360 × 2πr, పై అంటే 22/7 వేయాలండి, రేడియస్ 42. సో 31 30 12. సో ఇప్పుడు 7 6 అండి, 6 2 12, ఇది క్యాన్సిల్ చేసేయండి, ఫైనల్గా ఏముందండి 22 centimeters. సో ఇది మనకి ఆర్క్ లెంత్ అండి. నెక్స్ట్ వన్, ద హైపోటెన్యూస్ ఆఫ్ ఎ రైట్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్ ఈజ్ 34√2. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఐసోస్సెలస్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో దానికి మనకి ఏమి ఇచ్చారండి? హైపోటెన్యూస్ వాల్యూ ఇచ్చారండి. సో ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అంటే, రైట్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అంటే 1 యాంగిల్ 90 degrees ఉంటుంది, ఈ 2 సైడ్లు ఈక్వల్గా ఉంటాయి, ఇది ఎక్సే ఇది ఎక్సే. సో రైట్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అంటే మనకి ఇది 90 ఉండి ఈ 2 సైడ్లు ఈక్వల్గా ఉండాలి. ఐసోస్సెలస్ అంటే 2 sides ఈక్వల్గా ఉండాలి. దీనికి హైపోటెన్యూస్ ఇచ్చారు 34√2. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కాలిక్యులేట్ చేయమంటున్నారు. సో జనరల్గా ట్రయాంగిల్ ఏరియా అంటే ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అండి, బేస్ ఎక్స్ హైట్ ఎక్స్, అంటే ఆఫ్ x² కావాలి. అంటే మీకు x² తెలిస్తే మనకు ఆన్సర్ వచ్చినట్లే. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, పైథాగరస్ థీరం అప్లై చేసాం అనుకోండి, 34√2 హైపోటెన్యూస్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో దీని స్క్వేర్ చేస్తే 34² అంటే 1156, 34² వాల్యూ. √2² అంటే 2, ఇది 2x². సో 2 క్యాన్సిల్ అయిపోయింది, x² డైరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏరియా కావాలి, ఆఫ్ ఇంటూ x² వాల్యూ 1156 అండి. దీన్ని 2తో డివైడ్ చేయండి, 2 5 10, 2 7 14, 2 8 16, అంటే ఎంత అవుతుందండి? 578 cm². సో ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ 2 spheres? 2 spheres యొక్క సర్ఫేస్ ఏరియాస్కి రేషియో కావాలి. ఇఫ్ దేర్ వాల్యూమ్స్ ఆర్ ఇన్ ది రేషియో 8:27, అంటే స్పియర్ యొక్క వాల్యూమ్స్ రేషియో ఇచ్చారు, సర్ఫేస్ ఏరియాస్కి రేషియో కావాలి. సో మరి వాల్యూమ్స్ రేషియో అంటే స్పియర్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఏంటండి? 4/3 πr³. ఇది స్పియర్ వాల్యూమ్కి ఫార్ములా అండి. అయితే 2 స్పియర్లు అన్నారు కాబట్టి ఒకటి R1 అనుకుందాం, ఇంకో స్పియర్ యొక్క రేడియస్ R2 అనుకుందాం అండి. సో స్పియర్ యొక్క వాల్యూమ్కి రేషియో ఇచ్చారు, వాల్యూమ్స్ రేషియో ఎంత ఇచ్చారండి? 8/27. ఇది వాల్యూమ్స్ రేషియో. సో 4/3 క్యాన్సిల్ చేసేయండి, పై క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు R1/R2³ వాల్యూ, ఇది 2/3³ అండి. అంటే R1/R2 ఎంత వచ్చినట్లండి? 2/3, అంటే రేడియస్ యొక్క రేషియో వచ్చింది. సో 2/3. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలండి? సర్ఫేస్ ఏరియాస్ రేషియో కావాలి. సో 4πr1², 4πr2², ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఇది సర్ఫేస్ ఏరియా ఫార్ములా. స్పియర్ అంటే ఒక బాల్ షేప్లో ఉంటుంది, వాల్యూమ్ అంటే లోపల ఉన్న ఎయిర్ అండి, దాని యొక్క వాల్యూమ్స్ రేషియో ఇచ్చారు. సర్ఫేస్ ఏరియా అంటే బయట మనకి కనిపించేది. సో ఆ సర్ఫేస్ ఏరియాస్ రేషియోకి 4πr1², 4πr2², ఈ 4π క్యాన్సిల్ అయిపోద్ది, R1²/R2². R1/R2 అంటే ఎంత అండి? 2/3 కదా, దీన్ని స్క్వేర్ చేయండి, 4/9. సో 4:9 అనేది మనకి సర్ఫేస్ ఏరియాస్ యొక్క రేషియో. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెంబర్స్ టాపిక్కి సంబంధించినవండి. నెంబర్స్ అనే టాపిక్ ఉంటుంది, దాని రిలేటెడ్ క్వశ్చన్స్. సో ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు? రిమైండర్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. 11⁻41 + 3 ఈజ్ డివైడెడ్ బై 10. సో 11⁻41 + 3 ఏదైతే ఉందో దీన్ని 10తో డివైడ్ చేస్తే రిమైండర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ మొత్తాన్ని 10తో డివైడ్ చేయాలండి. ఎప్పుడైనా ఎలా ఇచ్చినప్పుడు విడివిడిగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు,
సో 11^41ని 10తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్, 3ని 10తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ రాయాలి. సో ఇక్కడ ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు అంటే 10తో డివైడ్ చేసే రిమైండర్ అంటే దీని యొక్క లాస్ట్ డిజిట్ తెలిసినా చాలు, లేదా మనం డైరెక్ట్గా ఒక మెథడ్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడ ఉన్న నెంబర్ని 4తో డివైడ్ చేయండి, అక్కడ ఉన్న నెంబర్ని 4తో డివైడ్ చేస్తే 1 రిమైండర్. సో 1 రిమైండర్ ఉంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏది ఉందో అదే రాసేయాలండి. సో ఇక్కడ 4తో డివైడ్ చేస్తే మనకి 1 రిమైండర్ వచ్చింది. సో ఇక్కడ 1 ఉంది కదా, 1/1 అంటే 1, అంటే ఇక్కడ ఉన్న నెంబర్ని 10తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ వస్తుంది. అలాగే ఇది ఆల్రెడీ 10 కంటే తక్కువ కాబట్టి ఇక్కడ 3 రిమైండర్ వస్తుంది. ఈ రెండింటిని కలిపి 10తో డివైడ్ చేయాలి. అప్పుడు 4ని 10తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందండి? 4 చిన్నది కాబట్టి 4 వస్తుంది. సో ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ మాట. నెక్స్ట్ వన్, హౌ మెనీ ఫ్యాక్టర్స్ డస్ ద నెంబర్ 12288? సో 12288కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే ఫ్యాక్టర్స్ అనే వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎన్ని టేబుల్స్తో డివైడ్ అవుతుందో అనేది మనం చెప్పాలండి. ఇది ఎన్ని టేబుల్స్తో డివైడ్ అవుతుందో చెప్పడాన్నే మనం ఫ్యాక్టర్స్ అంటాం. అంటే ఏంటి, ఈ నెంబర్ ఎన్ని టేబుల్స్తో డివైడ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో దాన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా కూడా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు అండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో నేనేం చేస్తున్నానంటే ముందు 8తో డివైడ్ చేస్తున్నానండి. తర్వాత మళ్ళీ మనం డివైడ్ చేసుకుందాం. 8 1 8, తర్వాత ఏంటి 42, 8 5 40, మరలా నెక్స్ట్ ఏంటంటే 28, 8 3 24, 8 6 48, మరలా 8తో డివైడ్ చేయండి. 8 1 8, 73, 8 9 72, 8 2 16, మరలా 8తో డివైడ్ చేయండి. 8 2 16, తర్వాత 8 4 32, మరలా 8తో డివైడ్ చేయొచ్చు. 8 3 అంటే 8లు అనేవి మొత్తం ఎన్ని ఉన్నాయండి? 4 కదా. 8 అంటే 2 క్యూబ్ కదండి, పవర్ 4 ఇంటూ 3. నేను ఇలా రాస్తాను అనమాట ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2^12 ఇంటూ 3^1. ఎప్పుడైనా కూడా ఫ్యాక్టర్స్కి సంబంధించిన క్వశ్చన్ అడిగితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలండి. సో ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఇక్కడ పవర్ ఉంది కదా, ఆ పవర్కి ఏం చేయాలి? +1. ఇక్కడ పవర్ ఉంది కదా, దానికి కూడా +1 చేయాలండి. 13 ఇంటూ 2 అంటే 2^12 అంటే ఇక్కడ పవర్ ఉన్న నెంబర్కి ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేయాలి, ఇక్కడ పవర్ కూడా ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసి మల్టిప్లై చేయాలి. 13 ఇంటూ 2 అంటే ఎంత అవుతుందండి? సో టోటల్గా 26 ఫ్యాక్టర్స్ ఉన్నాయని అర్థం. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి 26 అండి. సో నెక్స్ట్ మనం చేసే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ట్రిగ్నోమెట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. సో ట్రిగ్నోమెట్రీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనకి ఎక్కువగా అడుగుతుంటారు కదా. సో ఈ క్వశ్చన్స్ చూస్తే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos 1 degree, cos 2 degrees, cos 3 degrees, so on up to cos 90, ఇవన్నిటిని మల్టిప్లై చేశారంటే ఈ ప్రోడక్ట్ యొక్క వాల్యూ కావాలంట. ఇక్కడ సింపుల్గా ఆలోచించాలండి, cos 90 degrees వాల్యూ ఏదైతే ఉందో అది 0. సో అది 0 కాబట్టి మొత్తం ప్రోడక్ట్ అంతా 0 అయిపోద్దండి. సో ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్ వన్, cot θ వాల్యూ 12/35 ఇచ్చారు. సో మనం ఇక్కడ ఏం కాలిక్యులేట్ చేయాలంటే secant θ యొక్క వాల్యూ కాలిక్యులేట్ చేయాలండి. సో cot θ యొక్క వాల్యూ ఇచ్చి secant θ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి cot అంటే ఏంటి? సో cot వాల్యూకి ఫార్ములా అండి ఎడ్జసెంట్ బై ఆపోజిట్, అంటే ఇది ఎడ్జసెంట్, ఇది ఆపోజిట్. సో ఇప్పుడు మనం హైపోటెన్యూస్ కాలిక్యులేట్ చేయాలి. సో ఇది x అనుకుందాం. x² = 35² + 12², 1225 144 అండి. సో 9 6 3 1369 అంటే ఇది 37² అండి. సో x వాల్యూ 37. ఇప్పుడు secant θ కావాలి. సో secant θకి ఏంటంటే మనకి ఫార్ములా హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ తీసుకోవాలండి. సో హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ అంటే ఏంటండి? సో మనకి 12. సో 37/12 ఆప్షన్ బి ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ది టాప్ అండ్ బాటమ్ ఆఫ్ 200 meter high building, the angles of elevation of the top of the tower are 30 degrees and 45 degrees respectively. What is the height of the tower? ఇది హైట్స్ అండ్ డిస్టెన్సెస్ రిలేటెడ్ క్వశ్చన్, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుందండి. సో అది మనం సాల్వ్ చేయవలసింది. సో ఇక్కడ ఏంటంటే ఒక 200 meter హైట్ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ యొక్క టాప్ నుంచి నెక్స్ట్ ఏంటంటే బాటమ్ నుంచి. సో బిల్డింగ్ టాప్ అండ్ బాటమ్, టాప్ అంటే ఇది ఈ బిల్డింగ్ యొక్క టాప్, బాటమ్ అంటే ఇది, ఈ రెండింటి నుంచి ఒక టవర్ని అబ్జర్వ్ చేస్తున్నామండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ అంటే అర్థం ఏంటంటే కింద నుంచి పైకి చూస్తున్నామని. సో ఇక్కడ ఎలా చూస్తున్నామంటే ఈ టవర్ యొక్క టాప్ని, ఈ రెండు కేసుల్లో టాప్ నుంచి ఒకసారి బాటమ్ నుంచి ఒకసారి చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఇచ్చారు. ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఫస్ట్ ఎంత ఇచ్చాడండి? టాప్ నుంచి చూసేటప్పుడు 30 degrees అంట, బాటమ్ నుంచి చూసేటప్పుడు 45 degrees అండి. సో ఇవి అయితే ఇక్కడ ఈ బిల్డింగ్కి వచ్చేటప్పటికి ఇది ప్యారలల్ కాబట్టి ఈ లెంత్ కూడా 200 ఉంటుందండి. ఇది బిల్డింగ్ లెంత్ 200 అంటే ఈ పార్ట్ లెంత్ కూడా 200. సో వాడికి ఏం కాలిక్యులేట్ చేయాలి? హైట్ ఆఫ్ ది టవర్ కాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ మొత్తం టవర్ హైట్ కనుక్కోవాలి. ఇది x అనుకుందాం, అంటే మనం 200 + x వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. అయితే ఇదంతా 45 degrees కదండి.
సో ఈ మొత్తం వాల్యూ ఎంత అండి 200 ప్లస్ ఎక్స్, ఇదే మనకు కావాలి. సో ఇది 45 అంటే ఏంటి, tan 45 అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్. tan 45 వాల్యూ 1 కాబట్టి మీకు ఈ ఆపోజిట్ ఎంత ఉంటుందో ఎడ్జసెంట్ కూడా అంతే ఉంటుందండి. అంటే ఇది కూడా 200 ప్లస్ ఎక్సే ఉంటుంది. సో అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇది 200 ప్లస్ ఎక్స్ అంటే ఇది కూడా 200 ప్లస్ ఎక్స్, ఎందుకంటే ఇది ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంచుకోండి, ఆపోజిట్ వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్కి tan అప్లై చేద్దాం. సో tan 30 degrees, ఆపోజిట్ అంటే ఇక్కడ ఎక్స్ మాత్రమే వస్తుందండి, ఎడ్జసెంట్ అంటే 200 ప్లస్ ఎక్స్ వస్తుంది. ఇది 1/√3 ఈక్వల్ టు ఎక్స్ బై 200 ప్లస్ ఎక్స్. సో 200 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు √3x అండి. సో ఈ ఎక్స్ని ఆపోజిట్ పట్టుకెళ్ళాం అనుకోండి, √3x మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 200. సో ఎక్స్ కామన్ తీస్తే √3 మైనస్ 1 ఈక్వల్ టు 200. సో ఎక్స్ కావాలనుకోండి 200 బై √3 మైనస్ 1. దీన్ని రేషనలైజింగ్ చేయాలండి. √3 ప్లస్ 1తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. సో పైన అయితే 200 ఇంటూ √3 ప్లస్ 1 ఉంటుంది. ఇది a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి కదా, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 9 మైనస్ ఇక్కడ 3 మైనస్ 1 వస్తుంది, √3 స్క్వేర్ అంటే 200s అండి. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 100 √3 ప్లస్ 1. ఈ ఎక్స్ వాల్యూ 100 ఇంటూ √3 ప్లస్ 1 అంటే ఏంటండి 100 √3 ప్లస్ 100, ఇది ఎక్స్. ఇప్పుడు మనకి టవర్ అంటే ఈ రెండింటిని కలిపి చెప్పాలి, ఈ రెండు వాల్యూస్ని 200ని ఇది కలపాలి. సో ఆ రెండింటిని కలిపితేనే మనకి టవర్ యొక్క హైట్ వస్తుందండి. అంటే ఏం చేయాలంటే మనం 200 ప్లస్ 100 √3 ప్లస్ 100 అండి. సో 100 200 కలిపితే 300 అండి, 300 ప్లస్ 100 √3. సో ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయొచ్చు అంటే 100 కామన్ తీసేయండి, అప్పుడు 3 ప్లస్ √3 ఉంటుంది. తర్వాత √3 కామన్ తీయండి, √3 కామన్ తీస్తే దీన్ని √3 స్క్వేర్ అని రాస్తే ఇక్కడ √3 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుందండి. సో √3 కామన్ తీసాం కాబట్టి 100 ఇంటూ √3 ఇంటూ √3 ప్లస్ 1. సో ఆప్షన్ సి ఆన్సర్ అన్నమాట. ఇక్కడ కాలిక్యులేషన్స్ దగ్గర భయపడకుండా ఓపిక్గా చేస్తే పర్ఫెక్ట్గా ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రాక్షన్స్ అండి. ఫ్రాక్షన్స్ని బేస్ చేసుకొని కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ ఫ్రాక్షన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, వాట్ వాజ్ ద ఫ్రాక్షన్ ఫాల్స్ బిట్వీన్ 3/4 అండ్ 6/7? ఈ రెండింటికి మధ్యలో వచ్చే ఫ్రాక్షన్ కావాలంటే వాడికి. సో 3/4 వాల్యూ అండి డెసిమల్స్లో మార్చేయండి సింపుల్గా 0.75. 6/7 వాల్యూ అండి, అంటే 6ని మీరు 7తో డివైడ్ చేయాలి, 0 పాయింట్ పెట్టండి, ఇక్కడ 0 వేసుకోవచ్చు. 7 8 జా 56, 4 తర్వాత 40 కదండి, 7 5 అంటే 0.85. ఈ రెండింటికి మధ్యలో వచ్చే ఫ్రాక్షన్ కావాలి మనకి. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దామండి, 9/11 చూద్దాం. 9ని నేను 11తో డివైడ్ చేస్తున్నాను, 0 పాయింట్ పెట్టి 11 8 జా 88. సో 20 ఇక్కడ 20 ఉంది కాబట్టి 11 2s కూడా అవసరం లేదండి, 11 1s అండి. సో మనకి ఏమొచ్చింది 11 1s అంటే 81, అంటే 0.75కి 0.85కి మధ్యలో ఇదే ఉంది, ఆప్షన్ ఏ ఉంది. సో ఆప్షన్ ఏ ఆన్సర్. నెక్స్ట్ వన్, how much does one have to subtract from 8/5 to obtain 5/8? So how much does one have to subtract from 8/5? 8/5 లోంచి మీరు ఎంత ఫ్రాక్షన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మీకు 5/8 అనే ఫ్రాక్షన్ వస్తుంది, ఇది వాడు అడుగుతుంది. అది క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదివి రాయడం రావాలి ఈక్వేషన్ని, అప్పుడు మనం ప్రాపర్గా రాయొచ్చు. సో ఈ ఎక్స్ కావాలి, ఇది దీన్ని అటు పట్టుకెళ్దామండి, అప్పుడు 8/5 మైనస్ 5/8 అవుతుంది. ఇక్కడ ఈ రెండు డిఫరెంటే కాబట్టి 8 ఇంటూ 5 40 రాసియండి, క్రాస్ మల్టిప్లికేషన్ మాట. ఇక్కడ 64, ఇక్కడ 25, ఈ రెండింటికి డిఫరెన్స్ రాయాలి. సో 14 మైనస్ 5 అంటే మనకి 9 వస్తుంది, ఇక్కడ 5 మైనస్ 2 అంటే 3 అండి, 39/40. సో దాని వాల్యూ ఎంత అండి 39/40, అంటే మీరు సబ్ట్రాక్ట్ చేయవలసిన వాల్యూ 39/40. నెక్స్ట్ వన్, సో 321/23 డివైడెడ్ బై 315/31, ఇది ఫ్రాక్షన్స్ రిలేటెడే. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు, మనం దీన్ని నార్మల్గా మార్చుకొని అప్పుడు ప్రాబ్లం చేయాలి. సో 23 ఇంటూ 3 అండి 69 అవుతుంది, ఈ రెండు మల్టిప్లై చేస్తే దీనికి 21 యాడ్ చేయండి. సో ఈ రెండు మల్టిప్లై చేసి ఇది యాడ్ చేయాలి, ఓకే. సో 10, సో ఇప్పుడు మనకి 90 వచ్చిందండి. సో 90/23 ఫస్ట్ దాని వాల్యూ. ఇక్కడ డివైడెడ్ బై ఉంది, దాన్ని నేను ఇంటూ అని పెడుతున్నానంటే ఇక్కడ ఏదైతే ఫ్రాక్షన్ వస్తుందో దాన్ని రివర్స్లో తీసుకోవాలి ఇంటూ పెట్టినప్పుడు. సో దీన్ని మల్టిప్లై చేస్తే 31 ఇంటూ 3 అంటే 93, తర్వాత 15 అండి అంటే 108. 108/31 కదా, దాన్ని రివర్స్లో రాయాలండి, పైన 31 రాసి కిందన 108 రాయాలి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి కావాల్సిన రిజల్ట్ వస్తుంది. ఈ రెండు కూడా 9 టేబుల్లో డివైడ్ అవుతాయండి. 9 10s, ఇక్కడ 9 1s 9 2s, మరలా 2 టేబుల్ 2 5s 2 6. దీన్ని 5తో మల్టిప్లై చేస్తే మనకి 155 వస్తుంది. దీన్ని 6తో మల్టిప్లై చేసాం అనుకోండి, 6 3s 18, 138. సో 155/138 ఫ్రాక్షన్స్ రిలేటెడ్గా ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయండి. నెక్స్ట్ వన్, పోలినామియల్స్ అండి, ఇది ఆల్జీబ్రాకి సంబంధించిన కాన్సెప్ట్ అండి. సో ఈ పోలినామియల్స్లో ఫస్ట్ వాడు ఏం చెప్తున్నాడంటే
4x cube plus 8x square minus 3x plus 1 and x power of 4 plus x cube minus x square plus 6. Leave the same remainder when each is divided by x plus 1. ఈ x ప్లస్ 1తో దీన్ని డివైడ్ చేసినా సేమ్ రిమైండర్ వస్తుందంట. దీన్ని రిమైండర్ థీరం అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మీరు x మైనస్ ఏతో డివైడ్ చేస్తే రిమైండర్ కావాలనుకోండి, దీన్ని ఈక్వల్ టు 0 చేసామనుకోండి, x ఈక్వల్ టు ఏ వస్తుంది, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ వస్తుందండి. దీన్ని రిమైండర్ థీరం అంటారు. సో ఇదే కాన్సెప్ట్ని అప్లై చేయాలి. సో దీంతో డివైడ్ చేస్తున్నాం కాబట్టి x ఈక్వల్ టు -1. ఈ -1 ఇందులో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, దీనికి కావాల్సిన రిమైండర్ వచ్చేస్తుంది. అలాగే ఈ -1ని దీంట్లో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే దాని యొక్క రిమైండర్ కూడా వచ్చేస్తుంది. వీడేం చెప్తున్నాడు, దీంతో డివైడ్ చేసేటప్పుడు రెండు చోట్ల సేమ్ రిమైండర్ వస్తుందని చెప్తున్నాడు. ఆ రిమైండర్స్ని ఈక్వల్ చేయాలి. సో -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే -4, ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ, ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి మనకి +3 వస్తుంది, ఇక్కడ +1 ఉంది. అంటే ఇది రిమైండర్ మాట. ఫస్ట్ కేసులో రిమైండర్ అండి. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దానికి సంబంధించిన రిమైండర్ వచ్చేస్తుంది. సో అలాగే దీన్ని డివైడ్ చేసినప్పుడు కూడా మనకి సేమ్ రిమైండర్ వస్తుంది అన్నాడు. మళ్ళీ ఎక్స్ ప్లేస్లో -1 పెట్టండి. ఇక్కడ -1 పెట్టామనుకోండి 1 వస్తుంది, ఇక్కడ -1 పెడితే -1 వస్తుంది, ఇక్కడ మళ్ళీ -1 పెడితే అక్కడ మైనస్ ఉంది, ఇది +1 అయిపోద్ది, +6. ఇది రిమైండర్, ఇది రిమైండర్, ఈ రెండు ఈక్వల్ అని చెప్పాడు. రెండింటిని ఈక్వల్ చేసుకోండి. సో రెండు ఈక్వల్ చేస్తే 3 + 4 4, ఇది -4 అండి, క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ ఏ మాత్రమే ఉందండి. -1 +1 క్యాన్సిల్ చేసేయండి. 6 - 1 అంటే ఎంత అవుతుందండి, 5. సో ఏ వాల్యూ అనేది 5. వాడు కాలిక్యులేట్ చేయమంటుంది ఏంటండి, ఇక్కడ ఈ అన్నోన్ ఏ ఉంది కదా, అది కాలిక్యులేట్ చేయమన్నాడు. సో దాని వాల్యూ అనేది మనకి 5. నెక్స్ట్ వన్, ఇవి ఇండిసెస్కి సంబంధించిన పార్ట్ అండి. a పవర్ ఆఫ్ 2x ఈక్వల్ టు b, b పవర్ ఆఫ్ 2y ఈక్వల్ టు c, c పవర్ ఆఫ్ 2z ఈక్వల్ టు a అని ఇచ్చారు. xyz యొక్క వాల్యూ కాలిక్యులేట్ చేయమన్నారు. నేనేం చేస్తున్నానంటే ఈ మూడింటిని ప్రొడక్ట్ చేసేస్తానండి. ఈ మూడు ప్రొడక్ట్ చేస్తే a పవర్ ఆఫ్ 2x ఇంటూ b పవర్ ఆఫ్ 2y ఇంటూ c పవర్ ఆఫ్ 2z ఈక్వల్ టు ABC అని రాయొచ్చు. సో ఇలా రాసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ఈక్వల్ టు ఈ ప్రోడక్ట్. ఇప్పుడు పవర్స్ని కంపేర్ చేసాం అనుకోండి, ఇక్కడ ఏ పవర్ ఇది 2x, అక్కడ 1 కదా, 2x ఈక్వల్ టు 1 అంటే x ఈక్వల్ టు 1/2. అలాగే 2y ఈక్వల్ టు 1 అండి, అంటే y ఈక్వల్ టు 1/2. 2z ఈక్వల్ టు 1 అండి, z ఈక్వల్ టు 1/2. వాడికి ఏం కాలిక్యులేట్ చేయమన్నాడు, XYZ వాల్యూ అండి, అంటే 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 అంటే ఎంత అవుతుందండి, 1/8. సో ఆప్షన్ డి దాని వాల్యూ అండి. నెక్స్ట్ వన్, x minus 1 y equal to 1, find the value of x cube minus y cube minus 3xy. సో x minus y వాల్యూ 1 ఇచ్చారు, ఈ వాల్యూ అనే దాన్ని కాలిక్యులేట్ చేయమంటున్నారండి. సో నేనేం చేస్తున్నాం అంటే x minus y ఈక్వల్ టు 1 ఇచ్చారు కదా, x2 y 1 అనుకుంటున్నానండి. 2 - 1 అంటే 1 కదా, ఆ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి డైరెక్ట్గా, అంతేగాని సాల్వ్ చేయడానికి ట్రై చేయకండి. 2 cube 8, y cube అంటే 1, మరలా ఇక్కడ అండి x అంటే 2 కదా, 3 × 2 6 × 1 అంటే 6. సో ఇక్కడ ఎంత అవుతుందండి మనకి 8 - 7 అంటే -6 - 1 కదండి, -7 కదా, 8 - 7 అంటే 1. సో మన ఆన్సర్ అనేది 1 మాట. అంటే దీని యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది 1కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్, ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్ 4x - 3y = 10 అండ్ ద సర్కిల్ x² + y² - 2x + 4y - 20 = 0. అంటే ఈ లైన్ అనేది ఈ సర్కిల్ని ఇంటర్సెక్ట్ చేస్తున్న పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాయింట్లు కాలిక్యులేట్ చేయమంటారు. ఇవి మనకి కోఆర్డినేట్ జామెట్రీ మాట. అయితే కోఆర్డినేట్ జామెట్రీ మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ని కూడా టచ్ చేస్తాడు. ఇంటర్మీడియట్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ని కూడా చదువుకొని వెళ్తే మీకు మంచిది. సో ఇక్కడ ఏంటంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఉందంట, దాన్ని ఒక లైన్ కట్ చేస్తుందండి, 4x - 3y = 10 అని. అయితే ఈ రెండు ఇంటర్సెక్టింగ్ పాయింట్లు ఉన్నాయి చూసారా, ఆ పాయింట్లు కావాలి. అయితే చూడండి, ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ లైన్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ ఆ లైన్ మీద ఉండాలి, రెండోది ఈ సర్కిల్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేయాలి, ఆ పాయింట్లు కావాలి. సో దానికి ఏం చేయాలంటే అవన్నీ పాయింట్లు కనుక్కోవడానికి ఏం ట్రై చేయకుండా జస్ట్ వెరిఫికేషన్ చేద్దామండి. ఆప్షన్ ఏ చూడండి, 4 2 ఇచ్చారు కదా, ఈ ఎక్స్ ప్లేస్లో మనకి లైన్ ఈక్వేషన్ ఉంది కదండి, ఎక్స్ ప్లేస్లో 4 పెట్టండి, ఇది ఎక్స్ ఇది వై మాట. సో 4 4 = 16. అలాగే వై ప్లేస్లో 2 పెట్టండి, 3 2 = 6, 10 సరిపోయింది. అంటే 4 2 అనే పాయింట్ సాటిస్ఫై చేస్తుంది, అది లైన్ మీద పాయింటే. అలాగే ఇది కూడా చెక్ చేద్దామండి, రెండో పాయింట్ -2 కదా, 4 2 = 8, -8 అండి, ఇది -6 కదా, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, 6 3 = 18, ఇది కూడా 10. అంటే ఈ పాయింట్ కూడా లైన్ మీద ఉంది. అంటే ఈ రెండు కూడా లైన్ మీద ఉన్న పాయింట్స్. అయితే సర్కిల్ మీద కూడా ఉండాలి 2 పాయింట్లు, ఎందుకంటే మరి రెండింటికి కామన్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ కదా, సర్కిల్ని కూడా సాటిస్ఫై చేయాలి. సో దీన్ని కూడా సాటిస్ఫై చేస్తున్నాయి లేదో చూద్దామండి. ముందు 4 ఇక్కడ పెడదామండి, 4 పెడితే ఇది 16, అలాగే వై ప్లేస్లో 2 పెడితే 4 మైనస్ మళ్ళీ 4 2 అంటే 8 అండి, ఇక్కడ వై ప్లేస్లో 2 పెడితే ఇది 8 -20. సో ఇక్కడ చూస్తే 16 + 4 20,
ఇది -20 క్యాన్సిల్ అయిపోయింది, ఇది క్యాన్సిల్ అయింది, 0. అంటే ఈ పాయింట్ సర్కిల్ మీద కూడా ఉంది. మరలా ఈ పాయింట్ కూడా చెక్ చేద్దాం, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి అన్నిటిని చెక్ చేయాలండి. సో -2 -6 ఇక్కడ చెక్ చేసాం అనుకోండి, -2 హోల్ స్క్వేర్ అంటే 4, అలాగే -6 హోల్ స్క్వేర్ అంటే 36. ఇక్కడ -2 పెట్టాం అనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, +4 అవుతుందండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ -6 కదా, 6 4 24, -24 అవుతుంది, ఇది -20 అండి. సో ఇవన్నీ కలిపితే 44, ఇది కూడా -44 అండి. సో మనకి ఇక్కడ -44 +44 అంటే 0. అంటే ఈ పాయింట్ కూడా సర్కిల్ సాటిస్ఫై చేస్తుంది. అంటే ఈ 2 పాయింట్స్ లైన్ని సాటిస్ఫై చేస్తున్నాయి, సర్కిల్ని సాటిస్ఫై చేస్తున్నాయి. సో మనకు ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ ఏ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చారు, x = 6 ఇచ్చారు, y వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటారండి. డైరెక్ట్గా x = 6 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. 24 - 3y = 9 అండి. సో ఈ 3yని అటు పట్టుకెళ్దాం, 9 ఇటు తీసుకొద్దాం అండి. సో 3y = 24లో 9 తీస్తాం అనుకోండి 15. సో మనకి 24లో 9 వాల్యూ తీస్తే y వాల్యూ కావాలనుకోండి 5. సో ఆప్షన్ సి మనకు ఆన్సర్ అనమాట. x వాల్యూ ఇచ్చారు, y వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ రిప్రజెంట్స్ ఎ లైన్ ప్యారలల్ టు y యాక్సెస్? y యాక్సెస్కి ప్యారలల్గా ఉన్న లైన్ ఈక్వేషన్ కావాలంట. సో y యాక్సెస్కి ప్యారలల్ అంటే మనకి ఇది x యాక్సెస్ అంటారు, దీన్ని y యాక్సెస్ అంటాం అండి. y యాక్సెస్ ప్యారలల్గా ఉన్న లైన్లు అంటే ఇవి. సో y యాక్సెస్కి ప్యారలల్గా ఉన్న లైన్ ఎప్పుడు కూడా x = సమ్ నెంబర్ మాట. ఇక్కడ చూడండి, x = ఏదో ఒక నెంబర్ ఉంటుంది, సమ్ k. ఇక్కడ కూడా x = సమ్ అదర్ నెంబర్ -q, ఇలా ఉంటాయి. సో y యాక్సెస్కి ప్యారలల్గా ఉన్నాయంటే ఖచ్చితంగా x = ఉండాలి, అందులో y అనే టర్మ్ ఉండకూడదు అన్నమాట. సో అది కావాలి మనకి. సో ఇక్కడ y యాక్సెస్కి ప్యారలల్ అన్నాడు కదండి, x = సంథింగ్ ఉండాలి. ఇక్కడ y = అని ఉంది, సో ఇది ఆన్సర్ అవ్వదు. అలాగే ఇది కూడా y ఒకటే ఉందండి, ఇది కూడా ఆన్సర్ అవ్వదు, అసలు y టర్మే ఉండకూడదు అన్నమాట మనకి. సో ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఈ y అవతలకి వెళ్తే -y ఇక్కడ ఉంది, సో ఇది కూడా ఆన్సర్ అవ్వదు. ఇంక మిగిలింది ఏంటండి? b, ఇదే ఆన్సర్ అవ్వాలి. దీన్ని ఒకసారి సాల్వ్ చేసాం అనుకోండి, x + 3 4 - 2x ఉంది కదా, -2x ఇటు పట్టుకెళ్ళండి 3x, ఈ 3 అటు పట్టుకెళ్తే 4 - 3 1, x = ఎంత అవుతుందండి? 1/3. అంటే x = సమ్ పర్టికులర్ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది, అంటే ప్యారలల్ టు y యాక్సెస్. సో ఆప్షన్ బి ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఇవి మనకి స్టాటిస్టిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. స్టాటిస్టిక్స్ కూడా ఖచ్చితంగా అడుగుతారు, స్టాటిస్టిక్స్ బేసిక్స్ నేర్చుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇక్కడైతే మీన్కి సంబంధించిన క్వశ్చన్ 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో ఆ 6 అబ్జర్వేషన్లో ఒకటి అన్నోన్ ఉంది, అది క్యాలిక్యులేట్ చేయాలి. సో వాటికి మీన్ ఇచ్చారు. మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నీ యాడ్ చేయాలండి. 5 7 9 ఆల్ఫా 11 12 వీటన్నింటినీ యాడ్ చేయాలి. మొత్తం 6 అబ్జర్వేషన్స్ కాబట్టి బై 6 వేయాలండి. సో వీటి యొక్క మీన్ వాల్యూ ఎంత అని ఇచ్చారండి? 9 అని ఇచ్చారు. సో ఇప్పుడు ఈ అన్నోన్ ఆల్ఫా ఏది ఉందో అది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు వీటిని యాడ్ చేసాం అనుకోండి, చూడండి 9 ప్లస్ ఇక్కడ 9 11 కలుపుదామండి. ఈ 11 9 కలిపాం అనుకోండి 20. అలాగే ఈ 12 నెక్స్ట్ ఇది ఒక 12 24 అంటే 44 అండి. 44 ప్లస్ ఆల్ఫా బై 6 = 9. అంటే 44 ప్లస్ ఆల్ఫా = 54. ఆల్ఫా = ఎంత అవుతుందండి? 10. సో మనకి ఆల్ఫా వాల్యూ 10. నెక్స్ట్ వన్, ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. స్టాండర్డ్ డీవియేషన్ అనేది కూడా ఇంపార్టెంటే మనకి. స్టాండర్డ్ డీవియేషన్ ఉంటుంది, వేరియన్స్ ఉంటుంది, మీన్ డీవియేషన్ ఉంటుంది, క్వార్టైల్ డీవియేషన్ ఉంటుంది, రేంజ్ ఉంటుంది. వీటన్నింటికి బేసిక్స్ అయితే తెలుసుకొనే వెళ్ళాలి. సో స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో స్టాండర్డ్ డీవియేషన్ ఈ నెంబర్స్కి క్యాలిక్యులేట్ చేయాలండి. ఇవన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న నెంబర్స్. ఎప్పుడైనా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న నెంబర్స్కి స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఫార్ములా అయితే తెలియాలండి, తెలియకుండా చేయడం కుదరదు ఇక్కడ. సో మాడ్యులస్ ఆఫ్ ది √n² - 1/12 ఇది ఫార్ములా అండి. స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా మాట. ఈ ఫార్ములా ఎప్పుడు వాడచ్చు? ఇచ్చిన అబ్జర్వేషన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటేనే, అంటే ఈక్వల్ డిఫరెన్స్తో నెంబర్లు పెరిగితేనే వాడగలం. సో ఈ ఫార్ములాను అప్లై చేయాలి. డి అంటే 1 డిఫరెన్స్ ఉంది, సో 1 వేసేయచ్చు. √n అంటే మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయండి? 5 అబ్జర్వేషన్స్, 5² - 1/12. మాడ్యులస్ ఆఫ్ 1 అంటే 1. 25 - 1 24/12 అంటే √2 అండి. సో ఆప్షన్ సి ఆన్సర్. సో ఇవి మొత్తం మనకి మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ అన్నీ కూడా ఇందులో కవర్ చేసాం. సో ఈ టాపిక్స్ రిలేటెడ్గా మీరు కూడా బేసిక్స్ నేర్చుకుంటే మీరు బాగా ఎగ్జామ్ రాయగలుగుతారు. ఆల్ ది బెస్ట్.